నమస్కారం అండి. ఈరోజు కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్కి స్వాగతం అండి. సో ఇవాల్టి ప్రోగ్రాంలో ఏఐ గురించి మనం ఇంకో సిరీస్ మొదలు పెడుతున్నాం. సో ఇక్కడ ఏఐ మన జీవితాల్ని మార్చేస్తుంది, ఇది మా శీర్షిక. ఏఐ టచ్ చేయని సెగ్మెంట్ అంటూ లేదు. ప్రపంచంలో అన్ని సెగ్మెంట్స్ని ఏఐ టచ్ చేస్తుంది. రైతుల దగ్గర నుంచి ఇంట్లో పాఠాలు చెప్పే తల్లుల దాకా అందరికీ ఏఐ ఉపయోగపడుతుంది. 10th తర్వాత ఇక కెరియర్ గైడెన్స్ ఎలా కావాలని కోరుకునే పిల్లలకి ఏఐ మూలంగా ఎలా ప్రపంచం మారుతుంది అనేది వాళ్ళకి, ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్సులు తీసుకోవాలని తెలియని వాళ్ళకి, నిరుద్యోగంగా ఉన్న వాళ్ళకి, అలానే కెరియర్ మధ్యలో బిజినెస్ పీపుల్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఎంప్లాయీస్ అవ్వచ్చు, కెరియర్ మధ్యలో ఒక షిఫ్ట్ చేయాలంటే ఏఐ ఉపయోగం ఎలా పడుతుంది, అలానే హౌస్ వైఫ్స్కి ఏఐ ఎలా ఉపయోగపడుతుంది, అలానే బ్లూ కాలర్ జాబ్స్లో ఉన్న వాళ్ళకు కూడా ఏఐ ఎలా ఉపయోగపడుతుంది. ఇలా ప్రతి సెగ్మెంట్లో ఆఖరికి మూవీ ఇండస్ట్రీ తీసుకున్న మూవీ ఇండస్ట్రీలో కూడా ఏఐ చాలా మార్పులు తీసుకొని వస్తుంది. అన్ని సెగ్మెంట్స్లో స్క్రిప్ట్ రైటింగ్ నుంచి ప్రొడక్షన్ దాకా అన్ని సెగ్మెంట్స్లో ఏఐ ఇన్ఫ్లుయెన్స్ అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇలా కంటెంట్ క్రియేషన్లో కూడా ఏఐ ఎలా ఉపయోగపడుతుంది, ఇలా అన్ని సెగ్మెంట్స్ని కవర్ చేస్తుంది. ఇవాళ మనం డిఫర్ చేస్తున్న ప్రాజెక్టు ఇవాళ మొట్టమొదటిగా అందరికన్నా మనకు బర్నింగ్ ప్రాబ్లం నిరుద్యోగం. ఈ నిరుద్యోగం అనేది ఆల్మోస్ట్ మనకి 2 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని తీసుకొని వస్తున్నాం ప్రతి సంవత్సరం అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి. అదే మొత్తం అన్ని గ్రాడ్యుయేట్స్ని తీసుకొస్తే దాదాపు ఒక 8 లక్షల మందిని మనం గ్రాడ్యుయేట్స్ని ప్రతి సంవత్సరం తయారు చేస్తున్నాం. సో ఏఐ వలన ఉద్యోగాలు పోతాయి అనేది ఒక సంవత్సరం కాలంగా నడుస్తున్న ఒక టాక్. ఏఐ వలన ఉద్యోగాలు పోతాయి అనే దానికన్నా ఏఐ అనేది ఒక స్వర్ణయుగం అని మేము ఇండస్ట్రీ నుంచి మాట్లాడుతున్నాం. ఇండస్ట్రీలో యాక్చువల్లీ ఏఐ మాకు ఒక స్వర్ణయుగం లాంటిది. ఏఐ వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి మేము క్యాల్కులేట్ చేస్తున్నాం, కానీ బయట ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయి అనేది మాట్లాడుతున్నారు. సో ఏఐ వల్ల ఉద్యోగాలు పోవటం అయితే ఖాయం, కానీ ఏ ఉద్యోగాలు పోతాయి అంటే ఏ ఉద్యోగాలు అయితే అలసత్వాన్ని ఎక్కువగా ప్రోత్సహించిన ఇన్నాళ్ళు మాన్యువల్గా రొటీన్గా చేసే యాక్టివిటీస్ విచ్ క్యాన్ బి డన్ బై మషిన్స్ చేయగలిగిన యాక్టివిటీస్, కానీ ఇన్నాళ్ళు ఎవరైతే హ్యూమన్స్ చేస్తున్నారో మనుషులు చేస్తున్నారో అటువంటి యాక్టివిటీస్ని మాత్రమే ఏఐ ఆటోమేషన్ చేస్తుంది. ఏఐ అనేదానికన్నా దీన్ని ఆటోమేషన్ అని అంటే స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆటోమేషన్ అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఒక ప్రక్రియ. మనం బ్లూ కాలర్ జాబ్స్ని ఎప్పుడైతే వద్దనుకుంటూ వైట్ కాలర్ జాబ్స్కి వచ్చామో, బ్లూ కాలర్ జాబ్స్ వాళ్ళు ఆ బ్లూ కాలర్ ఇండస్ట్రీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీతో మొదలు పెట్టుకొని ఏ ఇండస్ట్రీకి అయితే ఎక్కువ లేబర్ కావాలో, ఎప్పుడు పని మనుషులు కావాలో అలాంటి ఇండస్ట్రీసే ఫస్ట్ ఆటోమేషన్ వైపు పరిగెడుతున్న ఆ ప్రక్రియలోనే ఏఐ అనేది ఒక బై ప్రోడక్ట్ లాంటిది. సో ఏఐ మనకి 2017లో అటెన్షన్ ఈజ్ ఆల్ యూ నీడ్ వైట్ పేపర్ ద్వారా ట్రాన్స్ఫార్మర్స్ ఆర్కిటెక్చర్ని గూగుల్ డీప్ మైండ్ వాళ్ళు మనకి ఇచ్చారు. ఆ గూగుల్ డీప్ మైండ్ వాళ్ళు ఇచ్చిన ట్రాన్స్ఫార్మర్స్ ఆర్కిటెక్చర్లో సెల్ఫ్ అటెన్షన్ మెకానిజం, ఆ తర్వాత ఫీడ్ ఫార్వర్డ్ నెట్వర్క్, సో ఇవన్నీ మనకి ముందుకొని వచ్చాయి. సో వాటి మూలంగా మనం చాట్ జీపీటీని 2019లో ఫస్ట్ బీటా వర్షన్ చేసాం. దాని తర్వాత గ్రాక్, జెమినై అన్ని వర్షన్స్ వస్తూ ఉన్నాయి. ఏఐ రెవల్యూషన్ అనేది మొదలు పెట్టాలంటే 2019లో మొదలైంది ఏఐ రెవల్యూషన్. అప్పటికన్నా 1957లోనే ఏఐ అనే ఒక పదం మొదలు పెట్టాం డార్ట్మౌత్ కాలేజ్లో. కానీ ఇంతగా ప్రాచుర్యం పొందింది కేవలం ట్రాన్స్ఫార్మర్స్ ఆర్కిటెక్చర్ వచ్చినాక. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మనం మషీన్స్తో మాట్లాడటానికి చాలా లాంగ్వేజెస్ని మనం క్రియేట్ చేసాం. సి అని, C++ అని, జావా అని, కోబోల్ట్ అని, బేసిక్ అని, ఫోర్ట్రాన్ అని వందల లాంగ్వేజెస్ మనం క్రియేట్ చేసాం. కానీ ఇవన్నీ ఏం చేస్తాయి? ఆఖరికి కేవలం మషీన్స్తో మాట్లాడతాయి. మషీన్స్కి ఏ భాష అర్థమవుతుంది? మషీన్స్కి కేవలం నంబర్స్ అర్థమవుతుంది. అంటే బైనరీస్ 0 and 1 బైనరీస్ మాత్రమే అర్థమయ్యే ఈ మషీన్స్తో మాట్లాడటానికి మనం చాలా మిరియడ్ ఆఫ్ లాంగ్వేజెస్ని క్రియేట్ చేసాం. ఫైనల్గా ఏం చెప్తున్నామంటే ఈ లాంగ్వేజెస్ కూడా అవసరం లేదు, మషీన్స్తో మీరు ప్లెయిన్ ఇంగ్లీష్లో అంటే మీరు మాట్లాడే భాషలో ఈరోజు మీరు మాట్లాడుకొని మీకు కావాల్సింది మీరు చేయించుకోవచ్చు అని మనం చెప్తున్నాం. అంటే మీకు కావాల్సిన ఒక ప్రోగ్రామ్ అవ్వచ్చు, ఒక వెబ్సైట్ అవ్వచ్చు, ఒక మొబైల్ అప్లికేషన్ అవ్వచ్చు, ఒక చిన్న క్యాల్కులేషన్ అవ్వచ్చు, ఎక్సెల్ షీట్ అవ్వచ్చు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవ్వచ్చు, ఏది కావాలంటే అది మీరు కేవలం నోటితో చెప్పినా అది వింటుంది, అర్థం చేసుకుంటుంది,
తయారు చేస్తుంది. ఇంత సాంకేతిక వచ్చేసినా కూడా ఇంకా మనకి లాంగ్వేజెస్తో పని ఏంటని అని ఒక చిన్న అప్పు. అందుకనే ఈరోజు అన్ని కంపెనీస్లో ఏఐని మ్యాండేటరీ చేశారు. మీరు కోడింగ్ మాన్యువల్గా చేయడానికి అవకాశాలు ఇప్పుడు తక్కువ. ఎందుకంటే ప్రతి కంపెనీలో ఇప్పుడు యాంథ్రోఫికే తీసుకుంటే యాంథ్రోఫిక్లో 100% మాన్యువల్గా కోడింగ్ ఈజ్ టోటలీ బ్యాన్. వాళ్ళు కంపల్సరీగా ఏఐని వాడాలి. మైక్రోసాఫ్ట్ చూసుకుంటే సత్యానాదల గారే ప్రకటించారు 40% ఆఫ్ కోడింగ్ ఈజ్ బీయింగ్ డన్ బై మషీన్స్ అని చెప్పి, ఏఐ ద్వారా జరుగుతుందనేది. చాలా కంపెనీస్లో 40 నుంచి 25 నుంచి 45% దాకా నడుస్తుంది. ఇంకో 2 సంవత్సరాల్లో అది 90 to 95% వస్తుంది. ఏఐనే కోడింగ్ చేస్తుంది. ఇంకా మిగతా కోడింగ్ అనేది ఉంటుందండి. కోడింగ్ అనేది ఎక్కడికి పోదు. కానీ కోడింగ్ కెరియర్స్ తగ్గుకుంటూ వస్తాయి. ఆ కోడింగ్లో కూడా ప్రాబ్లమ్ సాల్వర్స్ మాత్రం ఎప్పటికీ జాబ్స్ తగ్గవు. సో సింటాక్స్ మాత్రమే వచ్చిన వాళ్ళకే ప్రాబ్లమ్స్, కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎవరైతే ఫుల్ స్టాక్ కెరియర్స్లో ఉన్నారో వాళ్ళకి ఏ రోజు ప్రాబ్లమ్స్ రావండి. ఈ సంవత్సరం మనం ప్లేస్మెంట్స్ చూసుకున్నా ఫుల్ స్టాక్లో మరి ఈ సంవత్సరం మరి 1.2 crores కొట్టిన ఎన్ఐటి వరంగల్ పిల్లలు ఉన్నారు, నారాయణ త్యాగి అనే అబ్బాయి. సో అది మనం చూస్తున్నాం, మనకు అర్థమవుతుంది. సో ఏఐ నేర్చుకొని ఫుల్ స్టాక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఏ రోజు మనకి ప్రాబ్లం రావట్లేదు. సో ప్రాబ్లమ్ సాల్వర్స్కి ఏ రోజు డిమాండ్ తగ్గదు. ప్రాబ్లమ్ సాల్వర్స్కి కంటిన్యూస్గా డిమాండ్ ఉంటాయి. సో ఈరోజు మనం మాట్లాడుకునేది 4 రకాల నిరుద్యోగుల గురించి మాట్లాడదామండి. సో ఇక్కడ 4 రకాల నిరుద్యోగులు అంటే మొదటి రకం ఏదంటే అండి, మొదటి రకం ఈరోజు మీరు సెకండ్ ఇయర్ అయిపోవచ్చింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్ అయిపోయింది. థర్డ్ ఇయర్కి 1 నెల రోజుల్లో మీకు ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి. ఎగ్జామ్స్ అయిపోయి యాక్చువల్లీ ఈ పార్టీకి మీకు ఆల్రెడీ ఇంటర్న్షిప్ వచ్చి ఉండాలి, కానీ ఇంటర్న్షిప్ రాలేదు. నెక్స్ట్ ఇంకో 2 నెలల్లో మీరు 4th ఇయర్కి వచ్చేస్తారు. ఈ 4th ఇయర్లో కనుక ప్లేస్మెంట్స్ రాకపోతే ఇది మళ్ళీ ఒక రకమైన నిరుద్యోగి. సో ఇప్పుడు పిల్లలు చాలామంది టెన్షన్ పడుతున్నారు, థర్డ్ ఇయర్స్లో ఉన్నోళ్ళు, ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళ గురించి ఫస్ట్ కేటగిరీ మనం మాట్లాడదాం. రెండో కేటగిరీ ఎవరంటే ఆల్రెడీ పాస్అవుట్ అయిపోయారు, పాస్అవుట్ అయిపోయి కోర్సులు చేస్తున్నారు. 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, అయినా జాబ్ రావట్లేదు. సో ఇది రెండో రకం నిరుద్యోగి, వీళ్ళ గురించి కూడా మాట్లాడదాం. మూడో రకం నిరుద్యోగి ఎవరంటే అండి, ఎవరైతే 30 సంవత్సరాలు ప్లస్, అంటే మొన్నటిదాకా జాబ్ ఉంది, ఈరోజు హైదరాబాద్లో, బెంగళూరులో అన్ని చోట్ల లే ఆఫ్స్ జరుగుతున్నాయి, పింక్ స్లిప్స్ ఇస్తున్నారు. ఈ పింక్ స్లిప్స్ ఇచ్చిన వాళ్ళందరికీ ఆల్రెడీ ఒక 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, లేకపోతే ఒక 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, లేకపోతే ఒక 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ ఎక్స్పీరియన్స్ ఉండి కూడా ఈరోజు జాబ్ లేదు. ఎందుకు వీళ్ళకి జాబ్ లేదు, ఏఐ వలన వాళ్ళకి ఎందుకు జాబ్ పోయింది, వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఏఐని యూజ్ చేసుకొని ఎలా రావచ్చు. సో ఇది మూడో కేటగిరీ చూద్దామండి. నాలుగో కేటగిరీ ఎవరంటే ఆల్రెడీ మంచి జాబ్స్లోనే ఉన్నారు, ప్లేస్మెంట్ అయి ఉన్నారు, స్టేబుల్గా ఉన్నారు, కానీ జాబ్లో సాటిస్ఫాక్షన్ లేని వాళ్ళు. సో చాలా రకాలుగా 40 సంవత్సరాలు అవ్వచ్చు, 35 ఏళ్ళు అవ్వచ్చు, వాళ్ళు ఒక గత 10-15 సంవత్సరాల్లో జాబ్లో ఆల్రెడీ ఉన్నాయి, స్టేబుల్గా జాబ్స్ ఉన్నాయి, కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ లేని వాళ్ళు. అటువంటి నిరుద్యోగులకు కూడా, నిరుద్యోగిని వాళ్ళని అంటున్నాం ఎందుకంటే దే ఆర్ ఫుల్లీ సాటిస్ఫైడ్ ఫైనాన్షియల్లీ, బట్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ సోల్ వైజ్, అంటే వాళ్ళకి ఆత్మసంతృప్తి అనేది లేదు. సో అలాంటి వాళ్ళకి కూడా ఏఐ అనేది ఒక కొత్త ప్రపంచాన్ని ఎలా సృష్టిస్తుంది అనేది ఈరోజు చూద్దాం. సో మొదటి కేటగిరీకి వద్దాం. మొదటి కేటగిరీ అంటే మన పిల్లలు, అంటే ఒక ఏ గ్రాడ్యుయేట్ అయినా అవ్వచ్చు, వాళ్ళ బీఫామ్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ అవ్వచ్చు, లేకపోతే ఒక బీఎస్సీ అవ్వచ్చు. 2వ సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు ఇంటర్న్షిప్ చేయాలి. ఇంటర్న్షిప్కి యాక్చువల్లీ March 31st మోస్ట్ ఇంటర్న్షిప్స్ అయిపోతాయి. సో ఈ పాటికి ఇంటర్న్షిప్ ఆల్రెడీ వచ్చే ఉండాలి, ఎందుకంటే పెద్ద ఇంటర్న్షిప్స్ అన్నీ యాక్చువల్లీ పోయిన సంవత్సరంలో మొదలవుతాయి, ఒక సంవత్సరం ముందే మొదలవుతాయి, ఒక సంవత్సరం ముందే అక్టోబర్ నుంచే మొదలైపోతూ ఉంటాయి. అవి యాక్చువల్లీ డిసెంబర్ కల్లా కంప్లీట్ అయిపోతాయి, మేజర్ ఇంటర్న్షిప్స్ అన్నీ అయిపోతాయి. సో ఇప్పుడు మనకు వచ్చే ఇంటర్న్షిప్స్ మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ నడుస్తున్నాయి, గూగుల్ నడుస్తున్నాయి, ఇవి కూడా March 31st కల్లా అయిపోతాయండి. ఈ March 31st కల్లా వీళ్ళు కనుక ఇంటర్న్షిప్స్కి వీళ్ళు అప్లై చేసి రాకపోతే పరిస్థితి ఏంటి అంటే సమ్మర్ ఇంటర్న్షిప్ లేదు. సమ్మర్ ఇంటర్న్షిప్ లేకపోతే ప్లేస్మెంట్ ఎలాగా, ఇది అందరి ముందు ఉన్న పెద్ద ప్రశ్న. ఎస్పెషలీ థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి సమ్మర్ ఇంటర్న్షిప్ కనుక వాళ్ళకి రాకపోతే, మంచి బ్రాండెడ్ ఇంటర్న్షిప్ కనుక రాకపోతే, ఎందుకంటే అందరికీ తెలుసు సమ్మర్ ఇంటర్న్షిప్ ఎవరికైతే వస్తుందో అది ఒక ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ అని. ఎక్కడైతే వీళ్ళు సమ్మర్ ఇంటర్న్షిప్ చేస్తారో అదే కంటిన్యూ అవుతుంది. 2 months కోసం వెళ్ళే సమ్మర్ ఇంటర్న్షిప్ 6 months అవ్వచ్చు, 8 months అవ్వచ్చు, అదే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్గా తయారవుతుంది. సో చాలా పిల్లలకి ఎవరైతే 40 లక్షల పైన ఎవరైతే సంపాదిస్తూ ఉంటారో వాళ్ళందరికీ ఇది కామన్.
ఎందుకంటే వాళ్ళు ఎక్కడైతే సమ్మర్ ఇంటర్న్షిప్ చేస్తారో, థర్డ్ ఇయర్ సమ్మర్ ఇంటర్న్షిప్ ఎక్కడైతే చేస్తారో వాళ్ళకి అక్కడే ప్లేస్మెంట్ దొరుకుతుంది. 99.9% అదే కేసెస్ జరుగుతూ ఉంటాయి. థర్డ్ ఇయర్ సమ్మర్ ఇంటర్న్షిప్ అందరికన్నా క్రూషియల్. సో పెద్ద ఇంటర్న్షిప్స్ ఆల్రెడీ 40 లక్షల పైన వచ్చే పిల్లలందరికీ, అంటే ₹1,00,000 మినిమం ఇంటర్న్షిప్ వచ్చే పిల్లలకి ఆల్రెడీ ఇంటర్న్షిప్స్ వచ్చేసినాయి. సో నేను ట్రైన్ చేసిన స్టూడెంట్స్ దాదాపు ఇప్పుడు 14,900 స్టూడెంట్స్ని ట్రైన్ చేశాను ఏఐలో. సో వాళ్ళలో కూడా చాలామందికి ఆల్రెడీ ఇంటర్న్షిప్స్ వచ్చేసినాయి అండి. కొంతమందికి రాలేదు ఇంటర్న్షిప్స్, వాళ్ళు ఇప్పుడు ఇంకా అప్లై చేస్తున్నారు. ఈ నెలాఖరు దాకా టైం ఉంది. మార్చ్ దాటితే ఇంటర్న్షిప్స్ దొరకటం చాలా కష్టం. సో దాని తర్వాత ఉండే ఇంటర్న్షిప్స్ అని ఎక్కువ మటుకు ఆ ఫ్రీ ఇంటర్న్షిప్స్ ఉంటాయి. దానివల్ల మనకి వచ్చే బెనిఫిట్ తక్కువ. మేబీ స్కిల్స్ వస్తాయేమో, సర్టిఫికేట్ వస్తుందేమో, కానీ దానివల్ల మనకి ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ అనేది రాదు. ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ అనేది మనకు కంపల్సరీగా స్టాండర్డ్ కంపెనీస్ మాత్రమే ఇస్తాయి. సో ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాం, అది ఏఐ వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అనేది దీని మీద ఒక చిన్న డిస్కషన్ చేద్దాం. సో మనకి థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ పిల్లలందరికీ మేము ఇచ్చే సలహా ఏంటంటే, మీకు ఇంకా 15 రోజుల పైన టైం ఉంది. ఆ తర్వాత కూడా ఈ లోపల మీకు ఆల్రెడీ మైక్రోసాఫ్ట్, గూగుల్ అన్నీ చాలా ఇంటర్న్షిప్స్ ఓపెన్లో ఉన్నాయి. సోనీ ఇంటర్న్షిప్స్ ఓపెన్లో ఉన్నాయి. సో మీరు ఏ ఇండస్ట్రీ అయినా పర్లేదు, మీరు లైఫ్ సైన్సెస్ అంటే మీరు ఒక మెడికల్ ఫీల్డ్ అవ్వచ్చు, లేకపోతే బ్యాంకర్ అవ్వచ్చు, ఎవరైనా ఈ ఇంటర్న్షిప్స్కి అప్లై చేయొచ్చు. మీకు ఆల్రెడీ ఏఐ కనుక వచ్చుంటే, బేసిక్స్ ఆఫ్ ఏఐ మీకు ఆల్రెడీ మీకు కనుక వచ్చుంటే వీటికి అప్లై చేయండి. ఏఐ ఇంటర్న్షిప్స్కి వాల్యూ అయితే ఉంటుంది. మీరు చేసే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ మీకు ఉంటే కనుక మీకు కంపల్సరీగా ఇంటర్న్షిప్ కన్సిడర్ చేసే అవకాశం ఉంది. కానీ దయచేసి సింటాక్స్ మాత్రం మీరు నేర్చుకోవద్దు. ఓన్లీ సింటాక్స్ వలన ఎటువంటి ఉద్యోగాలు రావు. సో ఈ పిల్లలకి మేము ఇచ్చే సజెషన్ అది, మీ రెజ్యూమీని ఒక్క రెజ్యూమీతో ఆపద్దు, కనీసం 100 జాబ్స్ అని అప్లై చేయండి. మీరు కనీసం 100 జాబ్స్ అప్లై చేయాలి. ప్రతిరోజు రోజుకు 1 గంట ఇవ్వండి. మీకున్న మీ టైం అంతా రోజుకు 1 గంట ఏఐకి ఇవ్వండి. 100 జాబ్స్ అప్లై చేయండి. 100 జాబ్స్ అప్లై చేస్తే, 100 ఇంటర్న్షిప్స్కి మీకు అప్లై చేస్తే ఎక్కడో ఒక చోట తగులుతూనే ఉంటుంది. పిల్లలు ఏం చేస్తారంటే, ఎక్కువ మటుకు మా పిల్లలు కూడా అదే చేస్తారు, నేను ట్రైన్ చేసిన పిల్లలు కూడా ఎక్కువ మటుకు ఏం చేస్తారంటే 4-5 ఇంటర్న్షిప్స్కి అప్లై చేస్తారు, సార్ రాలేదంటారు. సో 4-5 ఇంటర్న్షిప్స్కి వెంటనే రావడానికి పోటీ ప్రపంచం చాలా పెద్దదండి. సో కేవలం 4-5 ఇంటర్న్షిప్స్ చేసి రాలేదంటే అది కరెక్ట్ కాదు. సో మీరు కనీసం ఒక 100 ఇంటర్న్షిప్స్కైనా అప్లై చేయండి. 100 ఇంటర్న్షిప్స్కి అప్లై చేసే ముందు మీరు చేయాల్సింది ఒకటి, మీరు ఫస్ట్ ఒక డొమైన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ డొమైన్లో మీరు ఏదో ఒక్కదానికే రాయండి. ఆ నెక్స్ట్ మీ ఏటీఎస్ స్కోర్, అంటే ఈరోజు మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, గత 3 సంవత్సరాల నుంచి మనుషులు ఎవరు మీ రెజ్యూమీస్ చూడట్లేదు, కేవలం మషీన్స్ మాత్రమే రెజ్యూమీ చూస్తుంది. సో మీ ఏటీఎస్ స్కోర్ 85 దాటిందా లేదా, మీరు మొట్టమొదటిగా మీరు చూడాల్సింది అది. 85 దాటిందా లేదా అంటే రెజ్యూమీ వర్డెడ్ అవ్వచ్చు, జాబ్ స్కాన్ అవ్వచ్చు, ఎన్హాన్స్ సివి అవ్వచ్చు, అలాంటి సైట్స్లో మీరు కనుక మీ రెజ్యూమీని పెట్టినప్పుడు అది కనీసం 85 దాటిందా లేదా. 85 దాటితేనే మీకు మీ రెజ్యూమీ షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ రెజ్యూమీ కంపల్సరీగా 85 స్కోర్ దాటించండి. దాంట్లో మీ స్కిల్ సెట్స్ చాలా క్లారిటీగా ఉండాలి. సింగిల్ పేజ్ రెజ్యూమీ ఉండాలి. మాకు ఇండస్ట్రీలో సింగిల్ పేజ్ రెజ్యూమీ ఫార్మాట్. సో మీరు చేసిన ప్రాజెక్ట్స్, మీరు ఏదైతే మీరు ప్రాజెక్ట్స్ చేసి ఉంటారో ఆ ప్రాజెక్ట్స్కి ప్రతి దానికి మీరు ఇంపాక్ట్ అనేది కంపల్సరీగా చూపించాలి. అంటే మీరు చేసిన ప్రాజెక్ట్ వలన ఎవరికి, ఆ క్లయింట్కి ఎవరికైతే మీరు చేశారో, ఎక్కడైతే మీరు చేశారో దానివల్ల ఇంపాక్ట్ ఏమొచ్చింది, ఆ ఇంపాక్ట్ స్టేట్మెంట్ చాలా క్లారిటీతో ఉండాలి. ఒకవేళ మీరు చూస్తే రెజ్యూమీ వర్డెడ్ కానీ, జాబ్ స్కాన్ కానీ, మిగతా కంపెనీస్ ఈ ఏటీఎస్ స్కోర్ని ఎలా క్యాల్కులేట్ చేశారో చూస్తే దాదాపు ఒక 40% కేవలం మీ ప్రజెంటబిలిటీ మీద ఉంటుంది. అంటే ఏటీఎస్ స్కోర్ మ్యాచింగు, మీ ఫార్మాటింగు, మీ గ్రామరు, మీ సర్టిఫికేషన్స్, మీ ఇంపాక్ట్ స్టేట్మెంట్స్, దీనికి దాదాపు 40% వెయిటేజ్ ఉంటుంది. సో రెజ్యూమీలో 40% వెయిటేజ్ ఉన్న ఈ సాఫ్ట్ పార్ట్ మీ టెక్నికల్ స్కిల్స్ని, మీ ఎక్స్పీరియన్స్ని, మీ ఇంటర్న్షిప్స్ మొత్తాన్ని షాడో చేస్తాయి. ఎందుకంటే డిఫరెన్స్ వచ్చేది నార్మల్ పర్సన్కి, యావరేజ్ పర్సన్కి ఆ 40%లోనే. సో యావరేజ్ పర్సన్కి టెక్నికల్ ప్రాజెక్ట్స్ చేసి ఉండి, ఆల్రెడీ స్కిల్స్ ఉండి, ఈ స్కిల్స్ కనుక లేకపోతే అక్కడ తగ్గిపోతుంది. సో దయచేసి మీరు రెజ్యూమీ రాసేటప్పుడు జాగ్రత్తగా మీరు ఫోకస్ చేయండి. సో మీ కాలేజ్ పేరు రాయండి, ఇంటర్మీడియట్ 10th అవన్నీ అవసరం లేదు, అందరు రాస్తున్నారు, అది అవసరం లేదండి. మాకు ఓన్లీ మీ కరెంట్ జీపీఏ కావాలి. దాని తర్వాత మీ స్కిల్ సెట్స్ని మొత్తం మీరు రాయండి.
దాని తర్వాత మీ ఇంటర్న్షిప్స్, మీరు సెకండ్ ఇయర్లో ఎక్కడ ఇంటర్న్షిప్ చేశారు, సెకండ్ ఇయర్లో ఇంటర్న్షిప్ మాకైతే ఇండస్ట్రీలో మాకు ఉంటే మంచిది, మేము చూస్తాం వీళ్ళు ఏమైనా ఇండస్ట్రీకి వెళ్ళారా లేదా, అంటే మీరు ఇండస్ట్రీలో ఎన్నాళ్ళు పనిచేశారు, మేము చూసుకునేది అది. సో మీరు ఇండస్ట్రీలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే, ఓహో ఈ పిల్లలకి ఎక్స్పీరియన్స్ ఉంది, వీళ్ళు పనిచేశారు, ఏం జరుగుతుందో ఇండస్ట్రీలో అనేది వీళ్ళకి తెలుసు అని మాకు అర్థం వస్తుంది. ఎందుకంటే ఒకటి గుర్తుంచుకోండి, ఈరోజు మీకు నేర్పే సిలబస్కి మేము ఇండస్ట్రీలో ఉన్న ఫీల్డ్కి దాదాపు మీకు 15 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. సో ఈ గ్యాప్ని మేము కవర్ చేయడానికే మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. సో ఎవరైతే ఈ గ్యాప్ని కవర్ చేసుకుంటూ వాళ్ళ స్కిల్స్ని అప్గ్రేడ్ చేశారో ఆ పిల్లలకే మాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది ఎప్పుడు మార్కెట్లో. ఈరోజు మేము ₹1,00,000 దాకా ఇంటర్న్షిప్ ఎలా ఇవ్వగలుగుతున్నాం కొంతమందికి, మిగతా వాళ్ళకి కనీసం ఒక 5,000 కూడా ఇంటర్న్షిప్ ఎందుకు ఇవ్వటం లేదంటే, ఈ ₹1,00,000 ఎవరికైతే మేము ఇస్తున్నామో ఇంటర్న్షిప్, ఆ పిల్లలు దే ఆర్ ప్రాబ్లమ్ సాల్వర్స్. ప్రాబ్లమ్ని ఒక ప్రాబ్లమ్ సిచ్యువేషన్ ఇస్తే ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో వాళ్ళు మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ మాకు చూపిస్తున్నారు. సో అటువంటి పిల్లలకు మాత్రమే మేము 1,00,000 నుంచి 1,25,000 దాకా మేము ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నాం ఇండస్ట్రీలో. సో ఇది మీరు గుర్తుంచుకోవాలి. మీరు అటువంటి ఇంటర్న్షిప్స్కి మీరు కన్సిడర్ అవ్వాలంటే మీ రెజ్యూమీ మాకు తెలియాలి. ఎందుకంటే మీరు మాతో మాట్లాడేది కేవలం మీ రెజ్యూమీతో మాత్రమే, అది మీ మొత్తం టాలెంట్కి దర్పణం అదొక్కటే. సో మీరు మాట్లాడేది మీ రెజ్యూమీ ద్వారానే కాబట్టి దాని మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే అందరు చూసేది మీ రెజ్యూమీ అనే స్టార్టింగ్ పాయింట్. సో మీ రెజ్యూమీ మీద మీ ఇంటర్న్షిప్స్, మీ ఎక్స్పీరియన్స్, మీ స్కిల్ సెట్స్, మీ సర్టిఫికేషన్స్. నెక్స్ట్ ఇంకోటి ఏం చేస్తారంటే చాలామంది సర్టిఫికేషన్స్ చేసేస్తారు, ఆ సర్టిఫికేషన్స్కి తగ్గట్టు మళ్ళీ పైన ప్రాజెక్ట్స్ మాకు కనిపించవు. సో మీరు సర్టిఫికేషన్ కనుక చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు AWS సర్టిఫికేషన్ చేశారు, AWS సర్టిఫికేషన్ చేసినప్పుడు ఆ నాలెడ్జ్ని మీరు ఎక్కడా చూపించలేదంటే పైన ప్రాజెక్ట్స్లో, దట్స్ ఆబ్వియస్లీ అండ్ క్లియర్ రిజెక్ట్. ఎందుకంటే మీరు కనుక సర్టిఫికేషన్ అనేది మీరు ఎందుకు చేస్తున్నారంటే, మీ అకాడమిక్ సిలబస్లో మీకు ఏదైతే సబ్జెక్ట్స్ కవర్ అవ్వటం లేదో, మార్కెట్ రెడీనెస్ ఏదైతే ఉందో ఆ మార్కెట్ రెడీనెస్ కోసం మీరు ఎక్స్టర్నల్గా వెళ్ళి సర్టిఫికేషన్ తెచ్చుకుంటున్నారు, అంటే మీరు నాలెడ్జ్ని గెయిన్ చేస్తున్నారు. మీరు గెయిన్ చేసిన నాలెడ్జ్ని మీరు ఎక్కడ ప్రదర్శిస్తున్నారు, సో అది మాకు చాలా ముఖ్యం. మీరు ఎక్కడ దాన్ని వాడారు, ఆ నాలెడ్జ్ని మీరు ఎక్కడ వాడారు అనేది మాకు తెలియాలి. సో ఇండస్ట్రీలో మాకు తెలియటానికి అక్కడ మీ ప్రాజెక్ట్స్ ఉండాలి. సో మీ ప్రాజెక్ట్స్లో మీరు ఏదైతే సర్టిఫికేషన్స్ చేశారో అది మీరు ఎక్కడైనా అప్లై చేశారా లేదా, సో అది మాకు కంపల్సరీగా కనిపించాలి. సో ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ అనేది అందుకనే మేము చూసేది, మీరు అకాడమియాలో మీ సర్టిఫికేషన్స్ ద్వారా మీరు గెయిన్ చేసిన ఎక్స్పీరియన్స్ని మీరు ఎక్కడ ప్రదర్శిస్తున్నారు. సో ఇది కంపల్సరీగా ఉండాలి. ఎస్పెషలీ ఏఐలో వచ్చేటప్పటికి మీరు యూనిక్గా ప్రాజెక్ట్స్ చేసి చూపించాలి. సో మీరు గిట్హబ్లో నుంచి క్లోన్ చేసిన ప్రాజెక్ట్స్ మాకు చూపించద్దు, ఎందుకంటే గిట్హబ్ క్లోన్ ప్రాజెక్ట్స్ మాకు తెలుసు, ఇండస్ట్రీలో మేము 30 సంవత్సరాల నుంచి ఉన్నాం. సో గిట్హబ్లో క్లోన్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయో మాకు తెలుసండి. సో దయచేసి గిట్హబ్లో ఎవరో చేసిన ప్రాజెక్ట్ని క్లోన్ చేసి మీరు దయచేసి పెట్టద్దు. మీరు యాక్చువల్గా సాల్వ్ చేసిన ప్రాబ్లం, చిన్న ప్రాబ్లం అయినా పర్లేదు, మీరు కొత్తగా ఆలోచించి చేసి సాల్వ్ చేసిన ప్రాబ్లం ఏమైనా ఉంటే ఆ ప్రాజెక్ట్స్గా మీరు పెట్టండి. అందరు పెట్టేలాగా గిట్హబ్ క్లోన్స్ మాత్రం పెట్టకండి. గిట్హబ్ క్లోన్స్ వందల్లో వస్తాయి మాకు రెగ్యులర్గా, మేము అసలు ఆ గిట్హబ్ క్లోన్స్ని ముట్టుకోము ప్రాజెక్ట్స్ని, ఎందుకంటే మషీనే ముందు తీసేస్తుంది. సో మషీన్ మీ రెజ్యూమీని చూడగానే మీకు చెప్పేస్తుంది దీంట్లో ఎంతవరకు ఫేకో ఎంతవరకు నిజం అనేది మీ ఎక్స్పీరియన్స్ని ఈజీగా చెప్పేస్తుంది, మీరు రాసే విధానం బట్టే మీకు తెలిసిపోతూ ఉంటుంది. సో మీరు దయచేసి అలా మాత్రం చేయకండి. సో మీరు ఫస్ట్ కేటగిరీ పిల్లలు, మీరు మాత్రం దయచేసి మీ రెజ్యూమీస్ని జాగ్రత్తగా రాయండి. ఎందుకంటే ఏఐ మన ఉద్యోగాలను ఎక్కడా తీసుకోవటం లేదు, నేను అదే మాటికి చెప్తుంది. సో మీకు మన అలసత్వాన్ని మాత్రమే తీస్తుంది. సో ఈరోజు నేను ఒకటే చెప్పేది, ఈరోజు మనకి నిరుద్యోగ సమస్య కానే కాదు, మన మెయిన్ సమస్య దశ అనేది లేకపోవటం మాత్రమే. దశ దిశ ఈ రెండు లేకపోవటం మాత్రమే మనకు మెయిన్ ప్రాబ్లం. ఏఐ వలన వచ్చే నిరుద్యోగం కాదు మనకు ప్రాబ్లం. మీరు కనుక ఈ రెండు నేర్చుకుంటే, దశ దిశ కంపల్సరీగా మీరు ఆ ప్రాసెస్ నేర్చుకుంటే, హౌ టు ఎర్న్ ఏ జాబ్, మీరు ఆటోమేటిక్గా మీరు చేంజ్ అవుతారు. సో ఇలాగా ఇంటర్న్షిప్ లేకపోతే ప్లేస్మెంట్ వస్తుంది అనేది, అంటే మంచి ప్లేస్మెంట్, నేను 3.5 లక్షలు 5 లక్షల గురించి మాట్లాడటం లేదు. సో ఆ జాబ్స్ అనేది ఎలాగో మనం రాసే ఎగ్జామ్స్ని బట్టి వచ్చేస్తుంది. టీసీఎస్ అంటే టీసీఎస్, ఐఆన్ ఇలాంటి ఎగ్జామ్స్ని రాసే బట్టి వచ్చేస్తుంది అది. సో క్యాంపస్లో వచ్చే 3.5 లక్షలు 7 లక్షల గురించి మాట్లాడట్లేదు. ఇంకా ఎక్కువ మనకి మంచి జాబ్స్ రావాలంటే ఇంటర్న్షిప్ లేకుండా ప్లేస్మెంట్ అనేది జరగదండి. ప్లేస్మెంట్ అనేది కేవలం ఒక కల్పన.
మనం అనుకోవటం జాబ్ అనేది. సో జాబ్ అనేది ఒక అభూత కల్పనలో మీకు నిజం కావాలంటే కంపల్సరీగా మీకు ఇంటర్న్షిప్ అనేది ఉండాలి. అది కూడా ఆఫ్లైన్ ఇంటర్న్షిప్ అయి ఉండాలి, అది కూడా మంచి కంపెనీ అయి ఉండాలి. సో అప్పుడే మీకు హై ప్యాకేజ్ ప్లేస్మెంట్ అనేది వస్తుంది. సో ఇన్ని సంవత్సరాల నుంచి, గత 4 సంవత్సరాల నుంచి మా పిల్లలు 25 లక్షల పైన ప్యాకేజెస్ సంపాదిస్తున్నారు. సో వీళ్ళని చూసి చెప్తున్నాం. నా పుస్తకం కోసం నేను ఏదైతే 1000 మందిని ఇంటర్వ్యూ చేశానో, ఎవరైతే మామూలు కాలేజీల నుంచి వచ్చి 40 లక్షల పైన ప్యాకేజెస్ సంపాదించారో ఆ పిల్లల ఎక్స్పీరియన్సెస్ బట్టి చెప్తున్నాను. సో మీకు మంచి ప్యాకేజ్ రావాలంటే కంపల్సరీగా మంచి ఇంటర్న్షిప్ ఉండాలి. ఇంటర్న్షిప్ లేకుండా మంచి మార్క్స్ ఉన్నాయి, మంచి సబ్జెక్ట్ ఉంది అని అనుకుంటే మార్క్స్ ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాన్ని ఇవ్వవండి. మీ కేపబిలిటీ మాత్రమే, అంటే మీ నైపుణ్యం మాత్రమే మీకు తెచ్చిపెడుతుంది మీకు జాబ్ని. సో మీ నైపుణ్యాలు మీరు పెంచుకోండి. సో మీరు కాలేజ్ ఏదో ఉద్యోగం తీసుకొస్తుంది, కాలేజ్ తీసుకొచ్చే ప్లేస్మెంట్స్ వైపే మేము వెళ్తాము అని మీరు దయచేసి వెయిట్ చేయొద్దు. మీరు ఇంటర్న్షిప్స్కి అప్లై చేయండి. బయట ఏఐ మార్కెట్లో రోజు పడుతున్నాయి, వేలల్లో ఇంటర్న్షిప్స్ పడుతున్నాయి. ఎందుకంటే ఏఐకి డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది మాకు ఇండస్ట్రీలో. నేను ముందు చెప్పినట్టుగానే ఏఐలో మనకి ప్లేస్మెంట్స్ కూడా తక్కువ ఉన్నాయండి. ఎందుకంటే మాకు ఇండస్ట్రీలో మేము కాదు, మేము రావట్లేమని కాదు, మేము క్యాంపస్లకు వస్తున్నాం. నేను తిరుగుతున్నాను క్యాంపస్లు తిరుగుతున్నప్పుడు నాకెవరైనా ఇంటర్న్స్ దొరుకుతారని నేను చూస్తున్నాను. కానీ మాకు వచ్చే క్వాలిటీ చాలా తక్కువ. అసలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఏఐ మీద నాలెడ్జ్ ఉన్నోళ్ళు, అవేర్నెస్ ఉన్నోళ్ళు కూడా చాలా తక్కువ. చాలా బ్రాండెడ్ కాలేజెస్కి వెళ్తూ ఉంటాం, అక్కడ కూడా అవేర్నెస్ అనేది ఏఐకి వలన చాలా తక్కువ. సిలబస్లో ఉంది, సిలబస్లో 40 గంటలు ఉంది, 2 పీరియడ్స్ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి, అంటే 80 అవర్స్ కూడా ఉన్నాయి. 80 అవర్స్ మీరు నేర్చుకున్న ఏఐ అయినా ఏఐ వాళ్ళని ఉపయోగించి రియల్ టైం ప్రాజెక్ట్ ఒక్కడు కూడా పిల్లలు చేయటం లేదు. ఆఖరికి వాళ్ళకి రెజ్యూమీస్లో కూడా మాకు ఏఐ కనిపించటం లేదు. సో అదే మాకు కొద్దిగా విచారకరమైన విషయం. ఎందుకంటే కాలేజెస్లో ఏఐ వచ్చి ఇప్పటికి 6వ సంవత్సరం ఇది ఏఐ ఇంట్రడ్యూస్ చేసి, కానీ ఏఐ అనేది మార్కెట్ రెడీనెస్కి రాలేదనేది పూర్తి వాస్తవం. సో ఆ ఏఐ సిలబస్ అనేది మార్కెట్ రెడీగా లేదనేది పూర్తి వాస్తవం, అదే మేము చూస్తున్నది కూడా. సో మీరు చేసే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లో మానుకోవద్దు. ఒకటి గుర్తుంచుకోండి, ఒక మంచి ప్రాజెక్ట్ చాలు మీ లైఫ్ని మార్చేస్తుంది. సో మా పిల్లలు చేసిన ఒక చిన్న ఉదాహరణలు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మా స్టూడెంట్ ఒకరు ఏం చేశారంటే వాళ్ళ ఇంటర్న్షిప్ని ఒక వేరుశనగ పంటను తీసుకొని, వేరుశనగ పంట ఒక 10,000 ఇమేజెస్ తీసి, ఆ 10,000 ఇమేజెస్ని ఒక మోడల్లో పెట్టి మోడల్ని ట్రైన్ చేసి దాని నుంచి ఒక అప్లికేషన్ తయారు చేశారు. ఆ అప్లికేషన్ ఏం చేస్తుందంటే ఆ వేరుశనగ పంట మీద వచ్చే పురుగులని ముందుగానే నిర్ణయించి, ఎటువంటి డిసీజ్ వస్తున్నాయి ముందుగానే నిర్ణయించి దానికి ఒక ప్రివెంటివ్ సొల్యూషన్గా ఇస్తుంది. సో అది చాలామంది రైతులు ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. అలానే చాలామంది పిల్లలు క్రియేట్ చేసిన ప్రాజెక్ట్స్ ఇప్పుడు చాలామందికి ఉపయోగపడుతున్నాయి. అలాంటి ఒక్క ప్రాజెక్ట్ చాలు మీకు ఆటోమేటిక్గా మంచి ఉద్యోగం రావడానికి. ఒక్క చిన్న ప్రాజెక్ట్ చాలు. ఈ మధ్య 19 ఏళ్ళ కుర్రోడు ఒకడు హ్యాకథాన్కి వచ్చాడు. హ్యాకథాన్కి వచ్చినప్పుడు ఆయన ప్రాజెక్ట్ని చూసిన మన మార్క్ జుకర్బర్గ్, శామ్ ఆల్ట్మన్ ఎంతో ఇంప్రెస్ అయిపోయి శామ్ ఆల్ట్మన్ ఆ 19 ఏళ్ళ కుర్రోడికి జాబ్ ఇచ్చాడు. సో ఇలాగా మనకి హైదరాబాద్లో చూసుకుంటే సిద్ధార్థ్ పిల్లికి మనం ఎప్పుడో 2019లోనే వాడు 7th క్లాస్లో ఉన్నప్పుడే సిద్ధార్థ్ పిల్లికి మన కంపెనీలు జాబ్స్ ఇచ్చినాయి. సో ఈరోజు ఏఐ వలన ఏజ్కి వయోపరిమితి లేకుంటే అయిపోయింది, ఎవరన్నా ఏఐలో జాబ్ని సంపాదించవచ్చు. అందుకని స్కిల్స్ డెవలప్మెంట్ మీద, నైపుణ్యాల మీద మీరు ఫోకస్ చేయాలి. సో ఒక్క ప్రాజెక్ట్ మీకు చాలు. చాలామంది అనుకుంటారంటే మేము సర్టిఫికేషన్ చేసేసాం, సర్వీస్ నౌ సర్టిఫికేషన్ చేసాం, నెక్స్ట్ ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్ చేసాం, అజూర్ ఏఐ ఫండమెంటల్ సర్టిఫికేషన్ చేసాం. ఇన్ని సర్టిఫికేషన్స్ చేసినా మాకు జాబ్స్ రాలేదని కొంతమంది అంటూ ఉంటారు. కానీ సర్టిఫికేట్స్ వలన, చదువు వలన మీకు జాబ్స్ వస్తాయి అనేది ఒక అభూత కల్పన. మీరు ఆ సర్టిఫికేట్స్లో ఉన్న నాలెడ్జ్ని, ఇందాక మీకు చెప్పినట్టు ఆ సర్టిఫికేట్స్లో ఉన్న నాలెడ్జ్ని మీరు అప్లై చేసిన రోజే మీకు అనేది జాబ్ అనేది మీకు గ్యారంటీగా వస్తుంది. సో దయచేసి ఆ అప్లికేషన్ మీద ఫోకస్ చేయండి. సో దెన్ యూ విల్ డెఫినెట్లీ గెట్ యువర్ సక్సెస్. సో దిస్ ఈజ్ మై అడ్వైస్. మీ 3rd ఇయర్ పిల్లలకి, 2nd ఇయర్ పిల్లలకి ఇదే నా అడ్వైస్. ఇంటర్న్షిప్ ఎట్టి పరిస్థితుల్లో మీరు బయటికి వెళ్ళి చేయండి, 2 నెలలైనా ఇంటర్న్షిప్ చేయండి, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ని తెచ్చుకోండి. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ అడ్వైస్ టు ద ఫస్ట్ కేటగిరీ ఆఫ్ పీపుల్. 2వ కేటగిరీ పిల్లలు ఎవరంటే ఇప్పుడే ఈ మధ్యగానే పాస్అవుట్ అయ్యారు, అంటే 2025లో పాస్అవుట్ అయ్యి ఉండొచ్చు, 2026లో పాస్అవుట్ అయ్యి ఉండొచ్చు. సో ఈ పిల్లలు ఏంటంటే లేదా 2024, అంటే 0 to 3 years ఫ్రెషర్స్ అంటాం వీళ్ళని. ఈ ఫ్రెషర్స్ ఆల్రెడీ
బయటకు వచ్చేసారు, అంటే వీళ్ళ క్యాంపస్ ప్లేస్మెంట్స్ రాలేదు. అన్ఫార్చునేట్గా వీళ్ళ క్యాంపస్ ప్లేస్మెంట్స్ రాలేదు. సో క్యాంపస్లో ఉన్నప్పుడు వాళ్ళు మేబీ దే స్పెండ్ దేర్ టైమ్ అన్ప్రొడక్టివ్లీ. ఈరోజు జాబ్ అయితే కాలేజ్ అయిపోయింది, జాబ్ లేదు. సో జాబ్ లేని కారణంగా దే ఆర్ నౌ సర్చింగ్ ఫర్ జాబ్స్. కోర్సుల వలన ఉద్యోగాలు వస్తాయి అనేది ఎటువంటి అవకాశం లేదు. కేవలం వాటి వల్ల మాత్రం రావు. నేను అదే చెప్తుంది. నేర్చుకొని మీరు ఎక్స్పీరియన్స్ తీసుకొని మీరు రియల్ టైం ప్రాజెక్ట్స్ చేస్తే మీకు కంపల్సరీగా వస్తాయి. కానీ కేవలం కోర్సులు చేయటం, కేవలం సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేయటం, వాటి వలన మాత్రం మీకు ఏఐ జాబ్స్ అనేది అస్సలు రావండి. ఎందుకంటే ఇక్కడ ఎలా ఉండాలంటే మీ లెర్నింగ్ అనేది, మీ కోర్సు 20% అయితే రియల్ టైం ఎక్స్పీరియన్స్ మీకు 80% ఉండాలి. సో మీరు ఏదైతే మీరు నేర్చుకున్నారో చదువు, అది మీరు ఎక్కడ అప్లై చేస్తున్నారు, సో మీరు ఏ ఇండస్ట్రీలో అప్లై చేస్తున్నారు, సో అది చాలా ఇంపార్టెంట్. మీరు చేసుకోవాల్సిందల్లా అదే. ఇందాక పిల్లలు చెప్పినట్టు కూడా మీరు ఒక డొమైన్ ఆల్రెడీ మీరు బయటకు వచ్చారు. సో మీరు బయటకు వచ్చారు కాబట్టి ఇప్పుడు జనరిక్గా వెళ్ళకండి. జనరిక్ మార్కెట్లోకి వెళ్తే మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది, ఓన్లీ ఒక టెక్ స్టాక్ మీద వెళ్తే. సో టెక్ స్టాక్ మీద వెళ్ళకుండా మీరు ఏం చేయాలంటే ఒక డొమైన్ ఎంచుకోండి. మీరు ఏదో ఒక డొమైన్, అది హెల్త్ కేర్ అవ్వచ్చు, బ్యాంకింగ్ అవ్వచ్చు, రిటైల్ అవ్వచ్చు, మీకు ఇష్టమైన డొమైన్ మీరు ఎంచుకొని మీరు ఏం చేస్తారంటే ఆ డొమైన్లో మీరు ఒక టెక్ స్టాక్ ఎన్నుకోండి. సో ఆ డొమైన్లో ఏఐకి సంబంధించి ఏముందో అది మీరు వెతుక్కోండి. నెక్స్ట్ మీరు దయచేసి లైవ్ ప్రాజెక్ట్స్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు గిట్హబ్ క్లోన్ ప్రాజెక్ట్స్ చేయొద్దు. మీరు లైవ్ ప్రాజెక్ట్స్ చేయడానికే ప్రయత్నాలు చేయండి. ఎన్ని మీరు లైవ్ ప్రాజెక్ట్స్ చేయగలిగితే అంత మీ కెరియర్కి ఉపయోగపడుతుంది. సో దయచేసి లైవ్ ప్రాజెక్ట్స్ మాత్రమే చేయండి. అది కూడా రియల్ టైం, ఎవరో ఒకరికి పనికొచ్చే ప్రాజెక్ట్స్, అంటే ఏదో కస్టమర్కి పనికొచ్చే రియల్ టైం ఏఐ టెక్నాలజీ. ఏఐని మీరు డిప్లాయ్మెంట్ ఎలా చేయగలుగుతారో అక్కడే మీ ప్రాబ్లమ్ స్కిల్స్ అంతా మీకు బయటపడతాయి. సో మీరు ఏం ప్రాజెక్ట్ చేశారనేది మేము చూడడం, మీరు ఎక్కడ టెక్నాలజీని ఉపయోగించారో ఒక కాస్ట్కి, ఒక చేంజ్కి, అది మాత్రమే మేము చూస్తాం. సో ఇండస్ట్రీలో ఉన్నోళ్ళు మేము ప్రాజెక్ట్స్ మీరు ఎలా చేస్తున్నారని మేము చూడం, మీరు ఏం ప్రాజెక్ట్స్ చేశారని చూడం, మీ ప్రాజెక్ట్ వలన ఎంత మార్పు వచ్చింది, ఎంత చేంజ్ వచ్చింది, అది మాత్రం మేము చూస్తాం. సో ఇది మీరు ఫోకస్ చేయండి. సో మీకు ఆల్రెడీ ఒక 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరేం చేయాలంటే ఏఐలో ఒక డొమైన్ ఎందుకోండి. డొమైన్స్ ఆర్ ద బిగ్గెస్ట్ గివర్స్ టుడే. ఈరోజు మీరు డొమైన్స్ చూసుకుంటే ఒక హెల్త్ కేర్ డొమైన్ తీసుకుంటే హెల్త్ కేర్ ఈరోజు 60 లక్షల రూపాయల ప్యాకేజెస్ దాకా ఉన్నాయి. సో రోబోటిక్స్ చూసుకుంటే 2.5 crores ఎల్పియు వాళ్ళు ఆల్రెడీ ఒక రోల్ మోడల్ మనకు పెట్టారు. సో రోబోటిక్స్లో 2.5 crores దాకా శాలరీస్ ఉన్నాయి. ఏఐ అండ్ రోబోటిక్స్ 2.5 crores హైయెస్ట్ ఇన్ ఇండియా. అదే హెల్త్ కేర్ చూసుకుంటే ఏఐ ఇన్ హెల్త్ కేర్లో మీకు 60-70 లక్షల రూపాయల ప్యాకేజెస్ ఇండియాలో ఉన్నాయి. సో అదే మీరు ఫారిన్లో చూసుకుంటే 1 CR దాకా ఉన్నాయి. బయాలజీలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫాఫోల్డ్ కనుక మీకు వచ్చుంటే మీకు మంచి ఉద్యోగాలు వస్తున్నాయి. మీకు ఈజీగా 14 లక్షల జాబ్స్ దాకా మీరు ఈజీగా సంపాదించుకోవచ్చు ఏఐ ఇన్ బయాలజీ. సో ఒక ఇంటర్న్షిప్స్ కూడా మీకు దాదాపు 50-60 వేల రూపాయలు వచ్చే ఇంటర్న్షిప్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో. సో మీరు దయచేసి బయాలజీ వైపు వెళ్ళాలనుకున్నా అంటే ఆ సైడ్ అయినా వెళ్ళొచ్చు. అలానే మ్యానుఫ్యాక్చరింగ్ ఏఐలో మీరు ఆటో ఎన్కోడర్స్ నేర్చుకొని అనామలీ డిటెక్షన్ నేర్చుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఏఐలో మీకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎస్పెషలీ అనామలీ డిటెక్షన్లో మీకు చాలా ఉంటుంది, డిజైన్లో ఉంటుంది, ఆపరేషన్స్లో ఉంటుంది. సో ఏఐ నేర్చుకున్న వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో కూడా మంచి ఉపాధి అవకాశాలు పొందొచ్చు. సో ఇలాగ ప్రతి ఇండస్ట్రీలో మెకాట్రానిక్స్ అంటే మెకానికల్ ఇంజనీరింగ్ ప్లస్ ఎలక్ట్రానిక్స్, కారుల్లో ఉండేది అదే ఎక్కువ మటుకు. మెకానికల్ ఇంజనీరింగ్ ప్లస్ ఎలక్ట్రానిక్స్ మంచి డిమాండ్. అలానే ఏఐ ఇన్ పవర్ సిస్టమ్స్. సో పవర్ సిస్టమ్స్ సెల్ఫ్ హీలింగ్ గ్రిడ్స్ అని ఒకటని కాదు, చాలా రకాలుగా ఏఐ పవర్ డిస్కామ్స్కి వచ్చేసింది. సో వాటిల్లో జాబ్స్ ఉన్నాయి. సో మీరు ఆ డొమైన్ వైపు వెళ్తారన్నా ఆ డొమైన్ వైపు వెళ్ళొచ్చు. సివిల్ ఇంజనీరింగ్లో కూడా అంతే. సివిల్ ఇంజనీరింగ్లో కూడా జాబ్స్ మంచివి ఉన్నాయి, ఎందుకంటే ఏఐ అక్కడ వచ్చేసింది. సో ఆ జాబ్స్ వైపు వెళ్తారంటే ఆ జాబ్స్ వైపు వెళ్ళొచ్చు. ఈసీఓలకి VLSI సెమీకండక్టర్స్, FVG అన్నీ చాలా ఉన్నాయి వాళ్ళకి. సో వాళ్ళు ఆ సైడ్ వెళ్ళొచ్చు ఏఐని ఉపయోగించుకొని. సో ఇలాగా ప్రతి ఉద్యోగంలో ప్రతి డొమైన్లో మీకు ఆల్రెడీ జాబ్స్ అనేది క్రియేట్ అయి ఉన్నాయి. నా సజెషన్ ఏంటంటే మీరు ఒక డొమైన్ ఫిక్స్ అవ్వండి. మీరు ఒక బ్యాంకర్ అవ్వచ్చు, లేదా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీకామ్ స్టూడెంట్ అవ్వచ్చు, మీకు BSc స్టూడెంట్ అవ్వచ్చు, మీరు ఒక ఫార్మా స్టూడెంట్ అవ్వచ్చు. మీరు ఏ ఇండస్ట్రీయో అయితే నాకైతే సంబంధం లేదు. మీరు ఏఐ నేర్చుకోవాలంటే మీరు ప్రశాంతంగా నేర్చుకోవచ్చు. అండ్ దెర్ ఆర్ జాబ్స్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ద ఇండస్ట్రీ.
ఒకప్పుడు జాబ్స్ అంటే ఓన్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనుకునేవాళ్ళు. ఏఐ అనగానే ఏఐఎంఎల్ స్టూడెంట్సే అప్లై చేయాలి, లేకపోతే సిఎస్సిఓలు అప్లై చేయాలని ఉండేది. ఈరోజు ఆ అపోహ అందరికీ తొలగిపోయింది. ఎందుకంటే ఏఐ జాబ్స్ అందరివి, ఒక్క ఇండస్ట్రీ కాదు, బికాజ్ ఏఐ బిలాంగ్స్ టు ఎవ్రీ ఇండస్ట్రీ. సో ఏఐ జాబ్స్ని ఈరోజు అందరు అప్లై చేస్తున్నారు. మా పిల్లలు కూడా ఇంటర్న్షిప్స్కి అప్లై చేస్తున్నారు. సో ఎంత దాకా వచ్చేసిందంటే హ్యాకథాన్స్కి ఈరోజు మామూలు కాలేజ్ అంటే నార్మల్ కోర్సెస్ పిల్లలు కూడా వస్తున్నారు. హ్యాకథాన్స్కి వాళ్ళు వచ్చేస్తున్నారు. మొన్న నేను వెళ్ళిన ఒక హ్యాకథాన్లో, హైదరాబాద్లో వెళ్ళిన హ్యాకథాన్కి మన గుంటూరు వివా స్కూల్ నుంచి కూడా 10th క్లాస్ పిల్లలు వచ్చారు. సో చాలా చూడముచ్చటగా ఉన్నారు ఆ పిల్లలు. సో ఇలాగా మీకు స్కూల్ పిల్లలు కూడా వచ్చి పెద్ద పెద్ద హ్యాకథాన్స్లో కంపీట్ చేస్తున్నారంటే దానికి ఏఐ ఒక్కటే కారణం. సో ఇలానే మనకి ఫార్మా కాలేజెస్ నుంచి కూడా వచ్చి కూడా కంపీట్ చేస్తున్నారు పిల్లలు. సో ఇలాగా సిఎస్సి వాళ్ళతో అన్ని విధాలుగా పోటీ పడటానికి మిగతా డిపార్ట్మెంట్స్ అందరు రెడీగా ఉన్నారు. సో ఏఐ అనేది ఉద్యోగాలు అందరికీ సంబంధించిన ఉద్యోగాలు. సో ఒక్క ఇండస్ట్రీకి పరిమితం కాదు ఏఐ. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏఐ ఈజ్ ఆల్మోస్ట్ కమింగ్ ఫర్ ఎవ్రీ వన్. సో వాళ్ళ జాబ్స్ అన్నిటికీ వస్తుంది. సో అన్ని జాబ్స్ అన్ని ఇండస్ట్రీలో ఏఐ ఉన్నప్పుడు ఉద్యోగాలు కూడా ఆబ్వియస్గా అన్ని ఇండస్ట్రీస్లో ఉంటాయి కదండి. సో అదే ఇప్పుడు జరుగుతుంది. దయచేసి సర్టిఫికేట్లు సేకరించడం అనేది ఉద్యోగంలో పెట్టుకోవద్దు. సో ఎందుకంటే ఐ కెన్ అండర్స్టాండ్, ఎందుకంటే ఈ పర్టికులర్ సెగ్మెంట్ ఎవరైతే 0 to 3 years ఉంటారో వాళ్ళు అందరికన్నా ఫ్రస్ట్రేషన్ ఎక్కువలో ఉంటారు. ఎందుకంటే అటు ఫ్రెషర్స్కి జాబ్స్ వస్తున్నాయి, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు జాబ్స్కి వస్తున్నాయి. వీళ్ళు దే ఆర్ కాల్డ్ ఫ్రెషర్స్. వీళ్ళకు ఉండే ఉపాధి అవకాశాలు చాలా తక్కువ ఒకసారి బయటకు వచ్చేస్తే. సో వీళ్ళకు ఉండే ఫ్రస్ట్రేషన్ అందరికీ ఆబ్వియస్గా ఉంటుంది. సో అందుకని వీళ్ళకి కోర్స్ ఎడిక్షన్ అనేది ఇది కూడా ఒక సామాజిక రుగ్మతగా మారింది. కోర్స్ ఎడిక్షన్ అనే ఒక రుగ్మత నుంచి మీరు బయటపడి ఫోకస్ చేయండి. మీకు ఏ డొమైన్ నచ్చిందో చేసుకోండి. ఆ డొమైన్లో మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందంటే స్టార్ట్ అప్లయింగ్ జాబ్. ఆ డొమైన్లో మీకు ఎక్స్పీరియన్స్ కనుక లేకపోతే స్టార్ట్ లుకింగ్ ఫర్ స్కిల్స్ ఇన్ దట్ పర్టికులర్ డొమైన్. అంతేగాని మీరు ఎట్టి పరిస్థితుల్లో వదిలేయద్దు. ఎందుకంటే ఎంప్లాయర్స్ అనేది నైపుణ్యతను మాత్రమే వాళ్ళు వాల్యూ ఇస్తారు. సో సర్టిఫికేషన్కి వాల్యూ ఇచ్చేది మేము చాలా తక్కువ. మేము ఏదంటే మీ కేపబిలిటీ ఏముంది, ఆ సర్టిఫికేషన్ చేసినాక మీరు ఎక్కడ అప్లై చేశారు ఆ కేపబిలిటీని చూసి మేము ఉద్యోగాలు ఇస్తాం. అంతే తప్ప మీరు చేసిన సర్టిఫికేషన్ చూసి మాత్రం మేము ఉద్యోగాలు మాత్రం ఇవ్వండి. సో ఇది మీరు గుర్తుంచుకోండి. ఇంకోటి గుర్తుంచుకోండి, కాలం అనేది మళ్ళీ తిరిగి రాదు. సో మీరు దయచేసి సర్టిఫికేట్స్ చూస్తూ కాలం గడపొద్దు. ఎందుకంటే అప్పుడు జీవితం మిమ్మల్ని చూస్తూనే దాటిపోతుంది కూడా. కాలం అనేది తిరిగి రాదు. సో ప్లీజ్ అటువంటి ప్రయత్నాలు మానుకొని మీరు ఒక డొమైన్కి ఫిక్స్ అవ్వండి. ఆ డొమైన్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ చేస్తూ ఉండండి. లైవ్ ప్రాజెక్ట్స్ చేయండి, గిట్హబ్ క్లోన్ ప్రాజెక్ట్స్ కాదు, లైవ్ ప్రాజెక్ట్స్ చేయండి. సో అలానే నెక్స్ట్ వచ్చేటప్పటికి 3వ కేటగిరీ పీపుల్ అండి, ఎవరికైతే ఏఐ ఉపయోగపడుతుందో. ఈ కేటగిరీ పిల్లలు ఏంటంటే అండి, ఆల్రెడీ ఒక 10 years ఇండస్ట్రీలో, ఒక 6 years వేసుకోండి, 6 to 10 years ఇండస్ట్రీలో ఉన్నారు. ఈరోజు హైదరాబాదులో ఎక్కువ మట్టుకు నిరుద్యోగుల్లో వీళ్ళు ఉన్నారు. అంటే ఆల్రెడీ ఇండస్ట్రీలో పనిచేసి ఎక్స్పీరియన్స్ ఉండి కూడా ఏఐ వాళ్ళ ఉద్యోగాలు ఎందుకు తీసేసిందంటే, ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఉద్యోగంలో ఉన్నాం కదని ఒక చిన్న అలసత్వం వస్తుంది. కాంప్లసెన్సీ అంటాం దీన్ని. ఈ కాంప్లసెన్సీ మూలంగా మనం స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవట్లేదు. గూగుల్ వాళ్ళు, యాంథ్రోపిక్ వాళ్ళు డైరెక్ట్గా నోటీస్ బోర్డ్స్లో పెడుతున్నారు, ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ ఏఐ ప్లీజ్ సెర్చ్ ఫర్ ఏ జాబ్. మీరు ఏఐ కనుక నేర్చుకోను అని అంటే మీరు ఉద్యోగాలు వెతుక్కోవచ్చు, మా దగ్గర మాత్రం వద్దు అని గూగుల్ వాళ్ళు, అమెజాన్ వాళ్ళు డైరెక్ట్ యూట్యూబ్లోనే పెడుతున్నారు. మీకు చాలా క్లారిటీతో అందరు చెప్తున్నారు మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ మీకు ఏం ప్రాబ్లం అంటే ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ ఈరోజు లేవు. సో మీరు అదొకటి గుర్తుంచుకోవాలి. మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, జాబ్ లేదు, కాన్ఫిడెన్స్ తగ్గింది, ఈఎంఐ వస్తూనే ఉంది. సో ఈఎంఐ అనేది ఆగదు, ఈఎంఐ కంటిన్యూస్గా టిక్ అవుతూనే ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళకి మేమేం చెప్పేదంటే, ఇప్పుడు మీరు దయచేసి మీకున్న ప్రిన్సిపల్ ఏఐలో మీకు కనుక రావాలంటే దయచేసి మీరు ఫ్రెషర్స్తో కంపీట్ అవ్వద్దు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే అదొకటి ప్రాబ్లం క్రియేట్ చేస్తారు, ఫ్రెషర్స్తో కంపీట్ అవుదాం, వాళ్ళు నేర్చుకున్న స్కిల్సే మనం నేర్చుకుందాం, సో మనం వాళ్ళు చేసినవి మళ్ళీ చేద్దాం అని అనుకుంటారు. దయచేసి కొత్త స్కిల్స్ని, ఏఐని కోర్సులాగా చూడొద్దండి. ఏఐ ఈజ్ ఎ వే ఆఫ్ థింకింగ్. సో దయచేసి దీన్ని ఒక కోర్సులాగా కంప్లీట్ చేసేసి దయచేసి మార్కెట్లో మళ్ళీ ట్రై చేయకండి. మీరు మార్చుకోవాల్సింది మీ పద్ధతిని, మీ యాటిట్యూడ్ని. సో దట్ విల్ గివ్ యూ వన్ థింగ్. సో మీకు నేను చెప్పేది ఒకటే, సెకండ్ కేటగిరీ పిల్లలు చెప్పింది అన్నట్టుగానే మీరు కూడా ఒక డొమైన్ వెతుక్కోండి.
ఆ డొమైన్లో మీకు ఏం నచ్చింది, ఆ డొమైన్లో మీకు ఏ పార్ట్ నచ్చింది. ఆటోమేషన్ అనేది ప్రతి డొమైన్లో చాలా చోట్ల ఉంటుంది. సో డొమైన్లో ఆటోమేషన్లో మీకు ఏ పార్ట్ నచ్చింది నేర్చుకోండి, దానికి సంబంధించిన ఏమైనా టూల్స్ ఉంటే నేర్చుకోండి. సో వాటి మీదే ఫోకస్ చేయండి, అన్నిట్లో దూరగద్దు. మళ్ళీ ఏఐ ఫుల్ స్టాక్లో కూడా దూరద్దని చెప్తున్నాను. సో ఏఐ ఫుల్ స్టాక్ కూడా నాకు తెలిసి గ్రాడ్యువల్గా మినియేచరైజేషన్ అవ్వచ్చు. సో అక్కడ స్పేస్లోకి వెళ్ళేది కూడా. సో మీరు అందుకని దయచేసి ఏఐ ఫుల్ స్టాక్లో అటువంటి కోర్సులు మీరు నేర్చుకోవద్దు, స్పెషలైజ్డ్ కోర్సెస్, అన్లెస్ యూఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ గోయింగ్ దట్ సైడ్. సో మీరు ఎటులా ఒక 10 సంవత్సరాల తర్వాత మీరు ఎటు వెళ్ళదలుచుకున్నారో ఆ ఏఐ కోర్సులు మాత్రమే నేర్చుకోండి. అది ఏ ఇండస్ట్రీ అయినా పర్లేదు, మీరు ఆ ఏఐ కోర్సులు మాత్రమే నేర్చుకోండి. సో డొమైన్ ఫస్ట్, సో డొమైన్ ఫిక్స్ చేయండి. డొమైన్ తర్వాత మీరు ఎటుపక్కకి వెళ్తారు, టెక్ స్టాక్, ఏఐ టెక్ స్టాక్స్లో 5 ఉంటాయండి. ఒకటోమో మీకు అమెజాన్ వైపు, అమెజాన్ బెడ్రాక్ వైపు వెళ్ళటం. రెండోదో మీరు అజ్యూర్ వైపు వెళ్ళటం, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ వైపు వెళ్ళటం. మూడోది వచ్చేటప్పటికి గూగుల్ వైపు వెళ్ళటం, అంటే ఆల్ ద వే అప్ టిల్ వర్టెక్స్ ఏఐ కానీ క్యూబిట్స్ కానీ అవన్నీ మీకు కలిపి చెప్పటం. నాలుగోది వచ్చేటప్పటికి మనకి వీళ్ళు ఆఫర్ చేసేది, అంటే మామూలు చిన్న చిన్న కంపెనీస్ ఆఫర్ చేసే జాబ్స్. సో ఇలాంటి జాబ్స్ కూడా మనకు ఉంటాయి. కాబట్టి మీరు అటుపక్క వెళ్ళదలుచుకుంటే, అటుపక్క కూడా వెళ్ళాలంటే మీకు నార్మల్ కోర్సెస్, అంటే మీకు ఈ గూగుల్ ఫుల్ స్టాక్ ఉంటుంది, గూగుల్ ఫుల్ స్టాక్లో మీరు చేసుకోవచ్చు. లేకపోతే చిన్న కోర్సు, అంటే ఒరేకల్లో కూడా ఆఫర్ చేస్తున్నారు ఫుల్ స్టాక్. సో మీరు ఈ 4-5 పార్ట్స్లో మీరు ఎటు వెళ్ళదలుచుకున్నారో మీరు అది నిర్ణయించుకోండి. మా సజెషన్ ఆబ్వియస్గా ఎప్పుడైనా అజ్యూర్ ఏఐ ఫండమెంటల్స్ ప్లస్ ఒక క్లౌడ్. సో మీరు ఏఐ కోసం అజ్యూర్ నేర్చుకుంటే క్లౌడ్గా మీరు అమెజాన్ కానీ గూగుల్ కానీ నేర్చుకోండి. సో లేదా మీరు ఇటుపక్కనికి వెళ్తే, అంటే ఇటుపక్క అంటే మీరు దీంట్లో కనుక మీరు చేస్తే ఏఐ అనేది, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇంకో ఫుల్ స్టాక్ తీసుకోండి. క్లౌడ్కి మీరు అమెజాన్ని వాడుకోవచ్చు, లేకపోతే క్లౌడ్కి అప్పుడు మీరు ఇది వాడుకోవచ్చు. సో ఇది వాడుకొని మీరు దాన్ని ఫుట్ ప్రింట్గా మీరు తీసుకోండి. సో ఏఐ అనేది ఎట్టి పరిస్థితుల్లో మీరు వదిలిపెట్టద్దు. సో డొమైన్ ప్లస్ ఏఐ బికమ్స్ యువర్ అప్లైడ్ ఏఐ. సో ఆబ్వియస్గా చాలా ఫన్ ఉంటుంది. సో దయచేసి ఆ ఉద్యోగం మాత్రం, ఆ అవకాశం మాత్రం వదులుకోండి. సో మీరు ఏమంటుందంటే ఏఐ మీ ఉద్యోగాన్ని ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోవట్లేదు, ఏఐ మీ పాత ఉద్యోగాన్ని మాత్రమే స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోమని చెప్తుంది. ఎందుకంటే ఆ పాత ఉద్యోగం ఇంకా మార్కెట్లో ఉండదు. సో మార్కెట్లో లేదు కాబట్టే వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోమని చెప్తున్నారు మీ స్కిల్ సెట్స్ని. సో ఆ జాబ్ ఎప్పుడైతే మార్కెట్లో ఉండదో మిమ్మల్ని అప్గ్రేడ్ చేసుకోమని చెప్తున్నారు. మీరు అప్గ్రేడ్ అయితే మీకు అవకాశం ఇస్తారని చెప్తున్నారు. సో మీరు వాళ్ళు చెప్పకముందే మీరు అప్గ్రేడ్ చేసుకోండి. సో అప్గ్రేడ్ చేసుకుంటే మీకు ఆబ్వియస్గా మీరు ఎట్టి పరిస్థితుల్లో మీకు ఫ్రెషర్స్తో కంపీట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఒకటి, మీకు అనుభవం ఉంది, వాళ్ళకి అనుభవం లేదు. ఫ్రెషర్స్గా వచ్చే వాళ్ళకి అనుభవం లేదు, మీకు మాత్రం కంపల్సరీగా రెస్ట్ ఉంది, మీకు అనుభవం ఉంది. కాబట్టి మీకు అవకాశం ఎక్కువ ఉంటాయి ఇలాంటి చోట్ల మీరు షైన్ అవ్వటానికి. సో అందుకని మీరు దయచేసి ఈ స్కిల్ సెట్స్ వైపు ఫోకస్ చేయండి. మీరు ఏ స్కిల్ సెట్స్ వైపు ఫోకస్ చేస్తారంటే, ఏదైతే మీరు ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉన్నారో ఏదో ఒక డొమైన్ తీసుకోండి. మీరు ఆల్రెడీ ఒక 4-5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఒక డొమైన్లోనే పనిచేస్తుంటారు. ఆ డొమైన్లో మీకు ఎక్కడ ఏఐ నచ్చింది. ఏఐ ఎన్ఎల్పితో మొదలు పెట్టుకుంటే క్వాంటమ్ దాకా చాలా అప్లికేషన్స్ ఉంది. సో మామూలుగా ఎన్ఎల్పి చేస్తాం, దాని తర్వాత మెషిన్ లెర్నింగ్ చేస్తాం, మెషిన్ లెర్నింగ్ తర్వాత డీప్ లెర్నింగ్ తర్వాత క్వాంటమ్ ఏఐ. ఆ క్వాంటమ్ ఈ మధ్యలో ఉండే అప్లికేషన్స్ అంటే కంప్యూటర్ విజన్ ఒకటి, నెక్స్ట్ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్లో మీకు NA10 కానీ UI పాత్ కానీ ఇలాగ కొన్ని ఆటోమేషన్స్ మీకు ఉంటాయి. సో ఇలాగ మీరు ఆటోమేషన్ వైపు వెళ్తే అటువంటి జాబ్స్ ఉంటాయి. సో మీరు చూసుకోండి మీకు ఏం జాబ్స్ కావాలో. ఆటోమేషన్ వైపు జాబ్స్ ఉన్నాయి, నాన్ ఆటోమేషన్ వైపు జాబ్స్ ఉన్నాయి. సో మీరు నిర్ణయించుకొని మీకు ఏ జాబ్స్ కావాలనేది దాన్ని బట్టి మీరు సెలెక్షన్ చేసుకొని మీరు ఆటోమేటిక్గా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో తర్వాత ఈ కేటగిరీ మనకి అయిపోతే 4వ కేటగిరీ పిల్లలు ఉన్నారు. సో ఆల్రెడీ వాళ్ళు టీచర్స్ అవ్వచ్చు, బ్యాంకర్స్ అవ్వచ్చు, అకాడమిషియన్స్ అవ్వచ్చు, ఎక్కువ మటుకు అకాడమిషియన్స్. సో అకాడమిషియన్స్లో కాలేజ్ లెక్చరర్స్ అవ్వచ్చు. సార్ నేను చాలా కాలేజెస్కి వెళ్తూ ఉంటాను కాబట్టి నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ మాకు కొద్దిగా చేంజ్ కావాలి, మేము ఇండస్ట్రీకి వచ్చేస్తామని. సో వీళ్ళందరికీ ఏంటంటే వీళ్ళు ఫ్రెష్ టు ఇండస్ట్రీ, కానీ మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, 10 years ఉంది, లేకపోతే 15 years ఉంది, వాళ్ళు స్టేబుల్గా ఉన్నారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ బాగుంది. కానీ చాలామంది అడుగుతూ ఉంటారు మేము కూడా ఇండస్ట్రీకి వచ్చేస్తామని చెప్పేసి. సో వీళ్ళకల్లా నేను చెప్పేది ఒకటే, వీళ్ళలో చాలామంది ఉండొచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, బ్యాంకర్స్ అవ్వచ్చు, లిటరసీ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. సో వీరు ఎవరైతే ఏఐని మీరు వెళ్ళదలుచుకున్నారో వాళ్ళకు కూడా మేము చెప్పేది ఒకటే, ఫస్ట్ మీరు డొమైన్ ఫిక్స్ అవ్వండి. డొమైన్ ఫిక్స్ అయినాక మీరు దాంట్లో మీకు ఆల్రెడీ స్ట్రెంగ్త్ ఉంది, అంటే మీరు ఆల్రెడీ ఒక 15 సంవత్సరాల నుంచి మీరు ఉన్నారు. దేంట్లో కొంతమంది టీచర్స్ ఉండొచ్చు, దోస్ హూ డోంట్ నో కోడింగ్ ఎట్ ఆల్. సో కోడింగ్ మీకు లేకపోయినా ఎటువంటి ఇబ్బంది లేదు,
ఏఐ ఎందుకంటే మీకు ఒక కొత్త అవకాశాన్ని ఇస్తుంది. మీరు ఏ ఉద్యోగంలో అయినా ఉండండి, మీరు ఆఖరికి ఒక కెమెరామెన్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఫోటోగ్రాఫర్ అవ్వచ్చు, లేకపోతే ఒక తాపీ మేస్త్రి అవ్వచ్చు. అందరికీ ఏఐ ఒక రెండో అవకాశం ఇస్తుంది. సో ఏఐ అనేది ఒక టెక్నాలజీగా మాత్రం మీరు చూడొద్దు. ఏఐ అనేది ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ మాత్రమే చూడండి. మేము ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని నేర్పుతూ ఉంటాం. ఈరోజు ప్రాంప్ట్ ఇంజనీర్స్కి ఒక ఇండియాలోనే చూసుకుంటే హైయెస్ట్ శాలరీ 2.5 crores, అంటే $225,000 దాకా ప్రాంప్ట్ ఇంజనీర్ సంపాదించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ శాలరీస్ పెద్దగా ఆశ్చర్యపరచట్లేదు. ఎప్పుడైతే 2195 కోట్లు, కోర్స్ ఈరోజు అది 3200 కోట్లు అయింది. 3200 కోట్లు ఎప్పుడైతే మార్క్ జుకర్బర్గ్ ఒక 24 ఏళ్ళ కుర్రోడికి ఇచ్చాడో ఏఐ రీసెర్చర్ మ్యాట్ డేట్కేకి, అప్పటి నుంచి ఏఐలో పెద్ద పెద్ద శాలరీస్ అంటే ఎవరు ఆశ్చర్యపోవట్లేదు. సో ప్రాంప్ట్ ఇంజనీర్స్కి ఈరోజు 2.5 కోట్ల శాలరీ అనేది కామన్ అయింది ఇండస్ట్రీలో. హయ్యెస్ట్ శాలరీ ఇది, అంటే మంచి సర్టిఫికేషన్స్ మీకుంటే. సో ప్రాంప్ట్ ఇంజనీర్ మేము నేర్పిస్తాం. సిలబస్లో కూడా కొన్ని కాలేజెస్లో ఉన్నాయి, వాళ్ళు ఒక 40 లక్షలు నేర్పిస్తారు. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏంటా అని తీసుకుంటే ఇట్స్ జస్ట్ ఏ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్. మేము ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చాం? మేము ఫిజిక్స్ నుంచి తీసుకొచ్చాం, మ్యాథ్స్ నుంచి తీసుకొచ్చాం. మన బ్రెయిన్ ఎలా అయితే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుందో సేమ్ అదే విధంగానే మేము టెక్నిక్స్ని క్రియేట్ చేస్తాం. ఎలా అయితే మన స్టెప్ వైజ్ థింకింగ్ బ్రెయిన్ సాల్వ్ చేస్తుందో దాన్ని, ఆ స్టెప్ వైజ్ థింకింగ్ని మేము చైన్ ఆఫ్ థాట్ అని అంటున్నాం. అదే మీకు ఒక మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ని మనం ఆలోచించుకొని మనం ఎప్పుడైతే డెసిషన్ తీసుకుంటామో దాన్నే మనం డెసిషన్ ట్రీ అంటున్నాం, అంటే అప్రాక్సిమేట్గా ట్రీ ఆఫ్ థాట్. సో మనకి తెలిసిన టెక్నిక్సే మన బ్రెయిన్ ఎలా అయితే ఆలోచిస్తుందో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, సేమ్ అదే విధంగా మేము ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఒక్కొక్క టెక్నిక్ మేము చేసాం. దిస్ ఎంటైర్లీ హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ న్యూరల్ సైన్స్. సో న్యూరల్ సైన్స్ నుంచి మేము తీసుకొచ్చాం. బికాజ్ ఆల్ దీస్ మోడల్స్ ఏదైతే ఉన్నాయో మోడల్స్ ట్రైన్ అయిందే న్యూరల్ నెట్వర్క్స్ మీద. సో ఈ న్యూరల్ నెట్వర్క్స్ మీద ట్రైన్ అయిన మోడల్స్ని మీద మనం పని చేయాలంటే ఆబ్వియస్గా వీ నీడ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎ మైండ్ సెట్. సో దట్ ఈస్ వాట్ వీ ట్రై టు డూ. సో ఇటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, ఆబ్వియస్గా క్వశ్చనింగ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ప్రాంప్ట్ ఇంజనీర్స్గా బాగా పనికొస్తారు. సో ఇలాగ ఒక్కొక్కటి మీరు చూసుకుంటూ పోతే వీటన్నిటికీ కోడింగ్తో సంబంధం లేదండి. మీరు క్వశ్చన్స్ ప్రశ్నించడం మీకు బాగా రావాలి, క్వశ్చన్స్ ఆడటం మీకు బాగా వస్తే మీరు ప్రాంప్ట్ ఇంజనీర్గా ఈజీగా సెటిల్ అవ్వచ్చు. సో ప్రాంప్ట్ ఇంజనీర్ మినిమం శాలరీ తీసుకున్న ఒక హైదరాబాద్ నుంచే జీసీసీస్లో 16 లక్షల నుంచి మొదలవుతున్నాయండి. సో ఫార్మా కంపెనీసే 16 నుంచి 18 లక్షల దాకా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ప్రాంప్ట్ ఇంజనీర్స్కి. సో ప్రాంప్ట్ ఇంజనీర్కి డిగ్రీతో సంబంధం లేదు, ఏ డిగ్రీ వాళ్ళైనా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ప్రశ్నలు అడగటం మాత్రమే తెలియాలి, మషీన్స్తో మాట్లాడటం మాత్రమే తెలియాలి. దాన్నే మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కళ అంటున్నాం. మీరు ఎలా అయితే మీరు మెషిన్స్తో మాట్లాడగలుగుతారో, ప్రశ్నించగలుగుతారో. ఈరోజు మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, ఇక్కడ మనకి ట్రైన్ అయిన మోడల్స్ ఒక ChatGPT అవ్వచ్చు 1 trillion డాక్యుమెంట్స్ మీద ట్రైన్ అయి ఉంది. అంటే దానికి తెలియని అవకాశం ఏ నాలెడ్జ్ లేదు, దానికి అన్ని నాలెడ్జెస్ మీద అవకాశం ఉంది, నాలెడ్జ్ ఉంది. సో అటువంటి ఒక మషిన్ మన దగ్గర ఉన్నప్పుడు మనం మళ్ళీ ఒక కోడింగ్కి ఇంకో మషిన్ తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు, ఒక మనిషిని పెట్టాల్సిన అవసరం కూడా లేదు. సో మనం అటువంటి మషిన్స్తో మాట్లాడగలగాలంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. సో మనం ఎలా అయితే మనం తొందరగా తెచ్చుకోగలుగుతున్నాం ఒక అవుట్పుట్ని, ఒక ప్రశ్న అడిగితే దాన్నే మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అడుగుతున్నాం. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో చాలా టెక్నిక్స్ ఉంటాయి. ఒక IBM వాళ్ళది తీసుకున్న IBM ప్రాంప్ట్ ఇంజనీరింగ్ సర్టిఫికేషన్ తీసుకుని వాళ్ళు 4 చెప్తారు. చైన్ ఆఫ్ థాట్ ఒకటి, ఇంటర్వ్యూ థాట్ ఒకటి, ట్రీ ఆఫ్ పర్స్పెక్టివ్స్ ఒకటి వాళ్ళు నేర్పిస్తున్నారు. సో వాళ్ళు ఈ 4-5 టెక్నిక్స్లోనే దే ఆర్ ప్రూవింగ్ దట్ దీస్ కిడ్స్ ఆర్ వెరీ గుడ్ అని. అలానే స్టాటిస్టికల్ టెక్నిక్స్ కొన్ని నేర్పిస్తున్నారు. సో ఈ 4 టెక్నిక్స్లోనే వాళ్ళు సర్టిఫికేషన్ చేయిస్తున్నారు. సో వాళ్ళు సర్టిఫికేషన్ చేయించేసి అదే సర్టిఫికేషన్ వల్ల ఇండస్ట్రీలో కూడా వాల్యూ ఉంది. సో దీనికి మీకు ఎక్కువగా కోడింగ్కి సంబంధం లేదు, ఏ బ్రాంచ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మోర్ ద డొమైన్ బెటర్ ద నాలెడ్జ్ అని ప్రాంప్ట్ ఇంజనీర్స్కి ఆ డొమైన్లోనే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. సో దట్ ఐ క్యాన్ సజెస్ట్ టు ఎవ్రీ వన్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ హియర్. మీరు ఇంజనీరింగ్ అవ్వచ్చు, లేకపోతే ECE అవ్వచ్చు, EEE అవ్వచ్చు, ఎవరికైనా మీకు పనికొస్తుందండి. సో మీకు అన్ని విధాలుగా పనికొస్తుంది ఇది. మీరు ఆఖరికి నార్మల్ ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేట్ అవ్వచ్చు, BSc అవ్వచ్చు, ఎవరైనా కానీ మీరు కెన్ స్టిల్ అప్లై ఫర్ దీస్ కైండ్ ఆఫ్ పొజిషన్స్. రెండో రకం ఈ జాబ్స్ వీళ్ళకి ఎక్కడ ఉంటాయి అంటే అండి, ప్రాంప్ట్ ఇంజనీర్స్ అయిపోయినాక కంప్యూటర్ విజన్ అండి. కంప్యూటర్ విజన్ అంటే ఈరోజు మార్కెట్ మొత్తం విజన్ మీద నడుస్తుంది. సో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ జాబ్స్ కూడా ఇయే. సో మీకు ఒకప్పుడు ఏంటంటే ఒక ఇమేజే తీసుకోండి, ఈ పుస్తకమే తీసుకోండి, ఈ పుస్తకం మనం చూపిస్తే ఈ పుస్తకంలో ఏముందనేది మషిన్కి తెలియదండి. దానికి ఒక పుస్తకం ఇమేజ్ మాత్రమే కనిపిస్తుంది.
కానీ ఈరోజు ఏం చేస్తుందంటే ఈ పుస్తకంలో ఏమేమి రాసిందో అది మొత్తం అర్థం చేసుకోవటమే కాకుండా దాన్ని మళ్ళీ పార్స్ చేసి దానికి సమ్మరైజ్ చేసి లేకపోతే కేటగరైజ్ చేసి మీకు ఇచ్చేస్తుంది. సో మషిన్ ఆబ్వియస్గా కంప్యూటర్ విజన్ ఈరోజు బాగా పెరిగిపోయింది. మనం ఎక్స్రేస్ని ఈమెయిల్స్ని స్కాన్ చేస్తున్నాం. సో స్కాన్ చేసి ఆటోమేటిక్గా మనం చేయగలుగుతున్నాం. అలానే డ్రోన్ ఇమేజెస్ని కంప్యూటర్ విజన్తో వాడుతున్నాం. టోల్గేట్ ఫుటేజ్ని కంప్యూటర్ విజన్స్తో స్కాన్ చేస్తున్నాం. సో ఈ కంప్యూటర్ విజన్స్ని స్కాన్ చేసేటానికి ఒకప్పుడు మనం సిఎన్ఎన్స్ వాడేవాళ్ళం. గత 4-5 సంవత్సరాలు కాదు, గత 10 సంవత్సరాల నుంచి ఎక్కువ మటుకు మనం సిఎన్ఎన్సే వాడాం. ఆఖరికి ఆటోనమస్ వెహికల్స్ అంటే టెస్లా వాళ్ళ ఆటోనమస్ వెహికల్స్లో కూడా మనం సిఎన్ఎన్స్ని వాడాం. కానీ ఇప్పుడు విజన్ ట్రాన్స్ఫార్మర్స్ వాడుతున్నాం. సో విజన్ ట్రాన్స్ఫార్మర్స్ ఇంకా అడ్వాన్స్డ్. సో ఈ నేర్చుకుంటే మీకు ఆటోమేటిక్గా మీ కంప్యూటర్ విజన్లో కూడా మీరు అడుగు పెట్టచ్చు. అలానే మీరు అదే త్రిబుల్ ఈ కానీ ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ అయి ఉంటే, ఎలక్ట్రానిక్స్ కానీ మెకానికల్ కానీ అయి ఉంటే మీకు 4వ పొజిషన్లో మాకు ఉండేది ఆటోనమస్ వెహికల్స్. ఆటోనమస్ వెహికల్స్ అంటే మీ టెస్లా సెల్ డ్రైవింగ్ కార్స్ అవ్వచ్చు. ఢిల్లీ మెట్రో ఇప్పుడు డ్రైవర్ లేకుండా 12 కిలోమీటర్ల దాకా నడుస్తుందట. సో ఒక ట్రాక్ అంతా నడుస్తుంది. సో ఢిల్లీ మెట్రో వితౌట్ ఎనీ డ్రైవర్. అలానే డ్రైవర్లెస్ రోబోట్స్ అంటే ఏదైతే ఫుడ్ పార్సల్ చేస్తున్నాయి ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చేసినాయి. నేను చాలా చూసాను ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో కూడా. సో అవి కూడా వచ్చేసినాయి. సో అవి కూడా మీరు చూసుకోవచ్చు. దట్స్ అగైన్ ఎ డిఫరెంట్ మ్యాటర్. బట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పిల్లలు బయటకు వచ్చిన వాళ్ళు చేస్తున్నారు, బయటికి రానోళ్ళు చేస్తున్నారు. సో మీరు ఈ కేటగిరీలో ఎప్పుడైతే మీరు ఉంటారో మీరు మాత్రం దీన్ని వెతుక్కోవాలి. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఏ జాబ్లో ఉన్నా కానీ ఇప్పుడు సడన్గా మీరు మార్పు చేయదలుచుకుంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నానండి, మీరు అదే ఎక్స్పీరియన్స్ వాడుకోండి. మీరు ఏ జాబ్లో అయితే ఉన్నారో ఆ జాబ్ని ఎక్స్పీరియన్స్ వాడుకోండి. ఏఐ నేర్చుకోండి. మీకు ఇంకో 6 నెలలు టైం పెట్టుకోండి. ఈ 6 నెలల్లో మీరు కంపల్సరీగా ఏఐ నేర్చుకోండి. ఏఐ నేర్చుకొని ఏఐలో మళ్ళీ మీరు ఓన్లీ ప్రాజెక్ట్స్ మాత్రమే చేయటమే కాదు, ఏఐ టెక్నాలజీని డీప్గా అండర్స్టాండ్ చేయండి. టెక్నాలజీని డీప్గా అండర్స్టాండ్ చేస్తే మీకే అర్థమవుతుంది. అంతే తప్ప మళ్ళీ ఇంకో కోర్స్ అంటూ పెంచుకోవద్దండి. కోర్సుని కాదు మీరు పెంచుకోవాల్సింది. మీరు నేర్చుకోవాల్సిన థియరీ 20% అయితే మీరు ఇంప్లిమెంట్ చేయాల్సింది 80%. సో రోజు మొత్తం మీద మీరు నేర్చుకున్న ఒక గంట ప్రోగ్రామ్ మీరు నేర్చుకోవాలంటే దాని మీద కనీసం మీరు 4 గంటలు మీరు ప్రాక్టికల్స్ చేసి ఉండాలి. అప్పుడే మీకు అనేది ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టీచర్స్గా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దే వాంట్ టు షిఫ్ట్ టు ఏఐ. మాకు ఎక్కువ మటుకు వచ్చేది ఎందుకంటే నేను చాలా కాలేజెస్కి వెళ్తాను కాబట్టి టీచర్స్గా ఉన్నవాళ్ళు, బ్యాంకర్స్గా ఉన్నవాళ్ళు, క్లర్క్స్గా ఉన్నవాళ్ళు చాలామంది ఇప్పుడు ఇండస్ట్రీలోకి ఏఐలోకి షిఫ్ట్ అవుదామని చూస్తున్నారు. సో ఏఐని ఎందుకంటే షిఫ్ట్ చేయడం ఏఐలో ఈజీ కాబట్టి ఈజీగా షిఫ్ట్ అయిపోతూ ఉంటున్నారు. సో షిఫ్ట్ అవ్వదలుచుకున్న వాళ్ళందరికీ నేను చెప్పేది, మీరు ఏ డొమైన్లో ఈలో ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉన్నారో ఆ డొమైన్కి స్టిక్ అవ్వండి. ఆ డొమైన్కి స్టిక్ అయ్యి మీరు ఆటోమేటిక్గా అదే డొమైన్లో కంటిన్యూ అవ్వండి. ఆ డొమైన్లో ఏఐ నేర్చుకోండి. అప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది. కొత్త డొమైన్లోకి ఈ టైంలో మీరు రావద్దు. ఎందుకంటే యువర్ ఆల్రెడీ ఏజ్ వైజ్ మీకు ఆల్రెడీ 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పైన ఉంది. సో ఇప్పుడు మీరు మళ్ళీ అదే డొమైన్లోకి వస్తాను, అదే డొమైన్లో మీ యంగ్స్టర్స్తో కాంపీట్ చేస్తానంటే కుదరదండి. సో దయచేసి మీకు ఇచ్చే నేను సజెషన్ ఏంటంటే అట్ దిస్ మూమెంట్ డోంట్ చేంజ్. మీకు ఆల్రెడీ జాబ్ ఉంది, మిగతా వాళ్ళకి జాబ్ లేదు. మీకుంది జాబ్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు డొమైన్ మీరు వెతుక్కోండి. మీరు ఉన్న డొమైనే మీరు ఉండదలుచుకుంటే ఒక చిన్న ఏఐ టూల్ అంటే రోజుకు 1 గంట, ఎక్కువ వద్దు, రోజుకు 1 గంట మీరు ఏఐ కేటాయించండి. ఏఐ కేటాయించి రోజుకు 1 గంట తీసుకొని ఒక పార్ట్ టైం జాబ్ మొదలు పెట్టండి. ఈరోజు పార్ట్ టైం జాబ్స్ ఇండస్ట్రీలో చాలా ఉన్నాయండి. ఏఐలో మీరు ఇంట్లోనే కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలిగిన జాబ్స్ ఏఐలో చాలా ఉన్నాయి. మీరు ఒక చిన్న జాబ్ తీసుకోండి, ఏఐలో వర్క్ ఫ్రమ్ హోమ్తో మొదలు పెట్టండి. వర్క్ ఫ్రమ్ హోమ్తో మొదలు పెట్టుకున్నాక మీరు చిన్న ప్రాజెక్ట్స్ అంటే టూల్స్ క్రియేట్ చేయటం లేదా కంటెంట్ క్రియేట్ చేయడం చిన్న ప్రాజెక్ట్స్ మీరు చేయండి. ఆబ్వియస్ పార్ట్ టైం కాబట్టి రోజుకు 1 గంటే మిమ్మల్ని కేటాయించమంటున్నాను. రోజుకు 1 గంట మీరు కేటాయిస్తే మీరు ఈజీగా ఆ జాబ్స్ని మీరు అలవాటు అవుతుంది. ఒక్క 6 నెలలు మీరు ఇలా చేసినాక మీరు ఆటోమేటిక్గా మీరు ఏ జాబ్కి అయితే మీరు ప్యాషన్ ఉందో, మీకు బాగా ఇంట్రెస్ట్ ఉందో, అభిరుచి ఉందో ఆ జాబ్ వైపు మీరు వెళ్ళిపోవచ్చు. సో ఫాలో యువర్ ప్యాషన్. ఇట్స్ నాట్ టూ లేట్ టు చేంజ్. మీరు ఈజీగా మారచ్చు. సో ఇప్పుడు మీరు మారాలన్నా కానీ మీకు ఏఐ అనేది గొప్ప అవకాశం ఇచ్చింది. ఇన్ని సంవత్సరాల నుంచి మీకు టెక్నాలజీ రాదు, నా కోడింగ్ రాదు, నేను వెళ్ళగలుగుతాను. టీచర్ వెళ్ళాలన్నా కోడింగ్ నాకు రాదంటారు, బ్యాంకర్ వెళ్ళాలన్నా కోడింగ్ నాకు రాదు, నాకు ఇది చేయాలన్నది కానీ నాకు కోడింగ్ రాదు. ఈరోజు ఏఐ అనేది కోడింగ్ అవసరం లేకుండానే మీకు ఎటువంటి టెక్నాలజీని కావాలన్నా ఉపయోగించడానికి మీకు అవకాశం ఉంది. మీరు మషీన్తో ఈరోజు మీరు ఆటోమేటిక్గా మీరు ఓన్లీ మాటలతో మాట్లాడుతున్నారు. మీరు ప్రాంప్ట్ ఇంజనీరింగ్, మీరు ఓన్లీ ఒక ప్రాంప్ట్ మీ తెలుగులో మాట్లాడుతున్నారు, హిందీలో మాట్లాడుతున్నారు, మీరు ఏ భాష అయితే మీరు ఆ భాషలో మాట్లాడుతున్నారు. సో దాని మూలంగానే మీకు వెబ్సైట్స్ తయారైపోతున్నాయి, మొబైల్ యాప్స్ తయారవుతున్నాయి, అప్లికేషన్స్ తయారవుతున్నాయి. సో మీకు ఏఐ అవకాశం ఇచ్చింది కాబట్టి మీ ఐడియాని
మీ ఐడియాని ఒక రియాలిటీలోకి డ్రీమ్లోకి కన్వర్ట్ చేయడానికి మీకు అవకాశం ఏఐ ఇస్తుంది. సో దయచేసి ఈ అవకాశాన్ని, ఈ రెండో అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. సో ఫాలో యువర్ ప్యాషన్. సో దట్స్ మై సజెషన్ టు యూ. సో ఎట్టి పరిస్థితిలో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కావాలో ఆ సాటిస్ఫాక్షన్లోకి మూవ్ అవ్వండి. సో నేను అనేది అదే, కోర్సులు కాదని నేను అనట్లేదు, కోర్సులు చేయొద్దని అనట్లేదు, కానీ 20% కోర్సెస్ 80% లెర్నింగ్ మీదకి వెళ్ళండి. మీరందరూ చేస్తుందంటే చాలామంది పిల్లలు 80% కోర్సుల మీద చేస్తున్నారు, 0% లెర్నింగ్ మీద చేస్తున్నారు, రియల్ టైమ్ ఇండస్ట్రీ యూస్ కేసెస్ చేయట్లేదు, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఎక్కడా మీరు అప్లై చేయట్లేదు, గిట్హబ్లో క్లోన్స్ చేస్తున్నారు. గిట్హబ్ క్లోన్స్ మాకు చూపించద్దండి, మాకు ఆల్రెడీ మాకు ఇండస్ట్రీలో తెలుసు కాబట్టి మీరు రియల్ టైమ్ ఇండస్ట్రీ యూస్ చేయండి. సో ఇలా ఒక డైలీ ఒకటి చేస్తే ఏఐ యుగంలో ఒకటే గుర్తుంచుకోండి, ఏఐ యుగంలో ఎవరికైతే వాల్యూ ఉండదో కేవలం వాల్యూ చూపించని వాళ్ళకు మాత్రమే ఈ ఏఐ యుగంలో ఎటువంటి అవకాశం లేదు. వాల్యూ ఎవరైతే చూపించగలుగుతారో వాళ్ళకు అవకాశాలు విపరీతంగా ఉన్నాయి. ఆల్రెడీ 3,000 కోట్లు సంపాదించిన 24 ఏళ్ళు కుర్రోడు మనకి ప్రూవ్ చేసి చూపించాడు. అలానే 16 సంవత్సరాలు ప్రాంజలి అవస్థి 100 కోట్ల కంపెనీ పెట్టి చూపించింది. 7వ తరగతి చదువుతున్న సిద్ధార్థ పిల్లి 7 లక్షల రూపాయలు ఉద్యోగం సంపాదించి చూపించాడు. సో ఇన్ని మనకి ఉదాహరణలు ఉండగా ఇంకా మనం స్కిల్స్ని, నైపుణ్యాలని మనకు వాల్యూ ఇవ్వకపోతే కష్టం. సో ఏఐ మీకు గొప్ప అవకాశం, ఇది స్వర్ణయుగం. ప్లీజ్ దీన్ని యూటిలైజ్ చేసుకోండి. మరో ఎపిసోడ్లో ఇంకో కొత్త కోణంలో ఏఐ వలన మీకు మీ జీవితాన్ని మార్చేస్తుంది అనే శీర్షికతో ఇంకో టాపిక్ మీద చర్చిద్దాం. థ్యాంక్స్ అండి.